ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మనము సెషన్ 1 ముగించుకున్నాం. ఇప్పుడు రెండో సెషన్ లోకి వచ్చాం. సెషన్ 4 లో దేని గురించి మనం చర్చించబోతున్నాం అంటే ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. భార్య భర్తల మధ్యలో ఉండేటువంటి ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ. అర్థమైంది కదా? సో ఇంటిమసీ బిల్డింగ్ అసెస్మెంట్ గురించి మనం చూస్తున్నాం. భావోద్వేగ మరియు శారీరక సాన్నిహిత్యం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం. భావోద్వేగ మరియు శారీరక సాన్నిహిత్యం. సో సాన్నిహిత్యం అభివృద్ధి యొక్క అంచనా. మనందరూ తెలుసు. కేవలం నేను చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకుంటున్నాం మన డిస్కషన్ లో కదా. సో ఇప్పుడు అత్యంత ప్రధానమైన విషయం మరొకటి ఏంటిది? ఎమోషన్స్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ. చాలా మంది భార్య భర్తలలో లోపం ఏంటి తెలుసా? ఎమోషనల్ గ్యాప్ కదా, మానసిక దూరం. ఒకే రూఫ్ కింద ఉంటారు, ఒకే బెడ్రూమ్ లో పడుకుంటారు, అయినా కూడా వాళ్ళ మధ్యలో ఏముంటుంది? మానసికమైనటువంటి కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిజమేనా? కొన్ని సందర్భాలు జరుగుతుంటది. కొంతమందికి ఏంటంటే ఆ గ్యాప్ పోతుంటది, ఏదో ఒక దగ్గర ఫిల్ అయినట్టుగా అనిపిస్తుంది, కానీ గ్యాప్ అలాగే ఉంటది. పెళ్లికి పోతారు ఇద్దరు కలిసి, మంచిగా పెళ్లికి పోతారు, మళ్ళీ వస్తారు. లోపల ఏముంటది? మనసులో ఉండే గ్యాప్ అలాగే ఉంటది. అవునా? ఇతరులను పలకరించినప్పుడు ఆ భార్య భర్తలు చూడండి, ఇతరులను పలకరించినప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు అసలు వీళ్ళకి ఏ గొడవ లేదు, అన్యోన్య దంపతుల్లా కనిపిస్తారు కదా. కానీ ఇంటర్నల్ వాళ్ళకి ఏముంటది? ఒక గ్యాప్ ఉంటుంది. వాళ్ళు బైక్ మీద వస్తారు, బైక్ మీద కలిసి వెళ్తారు, బైక్ మీద కలిసి రావచ్చు, కానీ వాళ్ళ మధ్యలో సరిగా కమ్యూనికేషన్ ఉండదు. కానీ వీళ్ళు ఇతరులతో కమ్యూనికేషన్ మళ్ళీ అసలు ప్రాబ్లం ఏమైనట్టు నవ్వుతూ పలకరించగలుగుతారు. అవునా? దాని అర్థం ఏంటిదంటే వీళ్ళు ఇక్కడ నటిస్తలేరు, కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇతరులు పలకరించడం, నవ్వడము, అదంతా ఒరిజినలే, అది డూప్లికేట్ కాదు, అది ఫేక్ కాదు. మళ్ళీ అర్థమవుతుందా? అది ఫేక్ అనుకుంటే ప్రాబ్లం. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది మాత్రం, వీళ్ళిద్దరు కలిసి రావడం అనేది మాత్రం, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉందని కనబరుచుకోవడం మాత్రం ఫేకే. పాయింట్ అర్థమైందా? సో ఇది అనమాట అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఒక కపుల్ అన్నప్పుడు, ఒక భార్య భర్త అన్నప్పుడు ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ అనేది చాలా చాలా ప్రధానమైనది. ఆదికాండము మనలో చూస్తున్నటువంటి మాట అదే. ప్రతి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అనే మాట, అది తల్లిదండ్రులతో ఫిజికల్ డిటాచ్మెంట్ కాదు. చాలా మంది దాని ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారంటే ఫిజికల్ డిటాచ్మెంట్ అనుకుంటారు. అమ్మ నాన్న దూరంగా ఉండి వేరే కాపురము పెట్టాలి అని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. యాక్చువల్ ఏ సందర్భంలో చెప్పలేదు. ఆ ఇంటర్ప్రిటేషన్ చేసింది ఎవరు? పాశ్చాత్య దేశాల వాళ్ళే చేశారు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఆ కల్చర్ ఉంది. అది కల్చరల్ ఇంటర్ప్రిటేషన్ కానీ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ కాదు. వాళ్ళ కల్చరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? వాళ్ళ కల్చర్ ఏంటి? చిన్నప్పుడే వేరు చేస్తారు కదా పిల్లల్ని. ఓ సెకండ్ 1 year వచ్చే వాళ్ళ పడకలే సపరేట్, వాళ్ళ రూమ్సే సపరేట్. సో అది బిబ్లికల్ కల్చర్ కాదు. యాక్చువల్ బిబ్లికల్ ఫౌండేషన్ అది లేదు. దాని అర్థం ఏంటి అని అంటే, పెళ్ళైన వాళ్ళు తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే ఎమోషనల్ బాండేజ్ ఎక్కువ ఉండాలి. అర్థమవుతుందా? కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది భార్యలు కానీ భర్తలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకుంటారు. నిజమే కదా? ఒక భార్య తన తల్లితో, తన అక్క చెల్లెలతో చాలా ఎమోషన్ పెట్టుకుంటుంది భర్త కంటే ఎక్కువ. అవునా? ఇది తప్పని తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఎమోషనల్ అటాచ్మెంట్ భర్త కంటే, భార్య కంటే మూడో వ్యక్తితో ఉండకూడదని ఎంతమంది తెలుసు? సత్యం చాలా మంది తెలియదు కదా. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత ప్రమాదకరమైన తెలుసా? సైకలాజికల్ గా దీనికి ఒక పదజాలం వాడబడింది. ఎమోషనల్ గురించినటువంటి అటాచ్మెంట్ ఎవరితో ఉంటే సైకలాజికల్ గా వాడబడిన పదం ఏంటో తెలుసా? చాలా ప్రమాదకరమైన పదం అది. అంటే ఇన్ఫిడిలిటీ అంటారు ఇంగ్లీష్ లో. సో ఇన్ఫిడిలిటీ అంటే అర్థం ఏంటి అని అంటే, భార్య భర్తతో కాకుండా మరొకరితో ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయి ఉండడం. అలాగే భర్త భార్యతో కాకుండా మరొక మూడో వ్యక్తితో ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ అయి ఉండడం. అది అటాచ్మెంట్ అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు. ఖచ్చితంగా పురుషుడే కావాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా స్త్రీ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అంటే రాంగ్ రిలేషన్షిప్ కావాల్సిన అవసరం లేదు. ఇదేంటో తెలుసా?
దీన్ని సైకియాట్రిస్ట్ కానీ సైకలాజిస్ట్ కానీ ఎలా వర్ణిస్తారు అని అంటే, ఇది ఫిజికల్ ఇంటిమసీ కంటే కూడా డేంజర్ అంటారు. అంటే ఫిజికల్ సిన్ కంటే కూడా ప్రమాదకరమైన అనమాట. అఫ్ కోర్స్ బైబిల్ ప్రకారం రెండు ప్రమాదకరమైన. దీని అర్థము ఫిజికల్ గా మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నాం అని కాదా, అది ఇంకా పెద్ద సిన్ అది. అయితే దానంతటి పాపం అన్నమాట. దాన్ని ఎలా చెప్పాలి అని అంటే, ఎమోషనల్ ఇంటిమసీ అనేది ఎవరితోనన్నా నువ్వు ఉన్నావు అని అంటే, నీ భర్త కంటే ఎక్కువగా, నీ భార్య కంటే ఎక్కువగా, నువ్వు థర్డ్ పర్సన్ తో ఎక్కువ ఎమోషనల్ ఇంటిమసీ కలిగి ఉన్నావు అంటే ఇట్స్ సిన్, డేంజర్ అని అర్థం. తెలుసా మీకు అది ప్రమాదం అని? చాలా మంది తెలియదు. ఏమంటారు, ఐడియా ఉందా? అందుకే ఎమోషనల్ అండ్ ఫిజికల్ ఇంటిమసీ అనేది కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండకూడదు. ఇంత అవునా? ఫిజికల్ ఇంటిమసీ అయితే 100% వైఫ్ అండ్ హస్బెండే, చాయిస్ లేదు. ఇతరులతో మనం ఎమోషన్స్ కలిగి ఉండొచ్చు, కానీ భార్యకు భర్తకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఎమోషనల్ అటాచ్మెంట్ థర్డ్ పర్సన్ తో అసలు ఉండకూడదు. ఫోన్లు చేసి గంటలు గంటలు మాట్లాడడం, సమస్యలు చెప్పుకోవడం, అలాంటి చెప్పుకునే పరిస్థితి భర్త భార్య కల్పించకూడదు, భార్య కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. అర్థమవుతుందా? భర్త ఈ ప్రాబ్లం ఎందుకు వస్తా అంటే, భర్త ఎప్పుడైతే భార్య యొక్క ఎమోషన్స్ ని, ఎమోషనల్ నీడ్స్ ని, భావోద్వేగ సంబంధమైన అవసరాలను నిర్లక్ష్యం చేస్తాడో, అప్పుడు భార్య తన ఎమోషనల్ నీడ్స్ కోసము ఇంకొకరిని వెతుక్కుంటది. ఆ వెతుకున్న వాళ్ళ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకెవరన్నా సంఘంలో మరొకరైనా కావచ్చు. అది ఇంకా ప్రమాదం. ఏం చెప్తున్నా, నాటే జోక్. ఒక స్త్రీకి, సంఘంలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి పాస్టర్ గారితో ఎమోషనల్ ఇంటిమసీ ఉండడం అనేది అత్యంత దౌర్భాగ్యకరమైన, దారుణమైన విషయం. అది ఏ రకంగా మంచిది కాదు. ఎమోషనల్ ఇంటిమసీ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు శారీరకంగా కలవడానికి ఇంకొకటే స్టెప్ దూరంలో ఉన్నాడు, ఒకవేళ వేరే పర్సన్స్ అయితే. అర్థమవుతుందా? ఎమోషనల్ దగ్గర అంటే శారీరకంగా కలవడం ఎంతసేపు, తప్పు చేయడం ఎంతసేపుగా, అవునా? ఎవరైతే ఎక్కువ ఎమోషనల్ గా దగ్గర అయ్యారనుకో, ఇమీడియట్ గా కాల్ కలుసుకుందాం, పర్సనల్ కలుసుకుందాం, అక్కడ మీట్ అవుదాం, ఇక్కడ మీట్ అవుదాం, పలానా హోటల్ కలుసుకుందాం అని చెప్పుకోవడం చాలా ఈజీ, అవునా? పలానా చోట కలుద్దామని చెప్పుకోవడం వెరీ ఈజీ. ఇది అన్నిటికంటే బిగ్గెస్ట్ డేంజర్ ఇప్పుడు ప్రపంచం జరుగుతుంది అదే ఎక్కువ మంది జీవితంలో, అవునా? భర్త ఆఫీస్కి వెళ్తాడు, భార్య లేకపోతే భర్తలు, అంటే భర్తలు ఆఫీస్ లో కానీ, భార్యలు ఇంటి దగ్గర కానీ, ఎవరితో నన్ను ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకున్నారంటే అయిపోయినట్టు. ఫిజికల్ ఇంటిమసీకి పెద్ద డిస్టెన్స్ ఏమీ ఉండదు. అది చాలా ఈజీ అవుతుంది, అవునా? ఎమోషనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఫిజికల్ కనెక్ట్ అవ్వడం పెద్ద మ్యాటరే కాదనిపిస్తుంది, అవునా? సో వెరీ డేంజర్ అండి. అందుకే మన భార్య భర్తల మధ్యలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎమోషనల్ గ్యాప్ మాత్రం అస్సలు ఉండొద్దు, రానివ్వకూడదు, అంతే కండిషన్. ఒకవేళ భర్తలు కానీ, భార్యలు కానీ ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ తీసుకురావడానికి ప్రాబ్లం లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్ గా మీరు ఈ విషయంలో మార్పు చెందాలి. కమ్యూనికేషన్స్ అన్ని కట్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1000 స్టోరీలు, లక్షల స్టోరీలు ఉన్నాయి దీని మీద ప్రపంచంలో. జస్ట్ ఎమోషనల్ ఇతరుల దగ్గర అయినందుకు నెక్స్ట్ ఏం జరిగిందని దాన్ని. ప్రపంచంలో ఎవ్వరు డైరెక్ట్ తప్పు చేయరు, తెలుసా మీకు? ఈజీ అండి. ఒక అమ్మాయి అబ్బాయి పరిచయంగా అలా వెళ్ళిపోయి తప్పు చేయడం ఈజీయా? నెవర్, పాసిబిలిటీ లేదు అక్కడ, తెలుసా మీకు? అంటే అంటిల్ అన్లెస్ అది రెడ్ లైట్ ఏరియానో అలా ఇంటెన్షనల్ గా పోవడం అలాంటివి ఉంటాయి, కానీ సహజంగా రిలేషన్షిప్ లో ఇలాంటి కమ్యూనికేషన్ లో సాధ్యము కాదు. దాని సాధ్యమైందంటే అర్థమైంది దానికి వాళ్ళు దాని వెనకాల అప్పటికి వాళ్ళు 3 నెలల నుండో 6 నెలల నుంచో సంవత్సరం నుంచో ఎంతో ఎమోషనల్ రిలేషన్షిప్ బిల్డ్ అయి ఉండాలి, అవునా? అది అన్నమాట. అది దారి తీస్తుంది, అది అక్కడే జాగ్రత్తం అవుతుంది. ఎమోషనల్ బాండేజ్ ఉందంటే ఆటోమేటిక్ గా జరిగేది జాగ్రత్తం. అది ఈవెన్ రాంగ్ రిలేషన్స్ తో కూడా కావచ్చు. ఫ్రెండ్, బ్రదరు, అంకుల్ అని చెప్పుకున్న వాళ్ళతో కూడా, పాస్టర్ ఇంక్లూడింగ్. వెరీ కేర్ఫుల్. ఓకే, అందుకే పర్సనల్ చాటింగ్ నీ భర్తకు, నీ భార్యకు తెలియకుండా మరొక వ్యక్తికి పర్సనల్ చాటింగ్ అనేది ఎప్పటికీ ఉండకూడదు.
నాకు సామెతలో ఒక వచనం గుర్తొచ్చింది, చెప్పాలా వద్దా? మరి చెప్తే ఫీల్ కావద్దు. మూర్ఖుడిని రోడ్లేసి ఎంత దంచినా మూడతో పోదంట. తప్పుగా అనుకోవద్దు, నువ్వు అప్పుడప్పుడు అలా అడుగుతున్నావు. ఒకటి తప్పు అంటే ఇప్పుడు థింగ్ దారి తీసేది ఏంటిది అక్కడ? కమ్యూనికేషన్, అవునా? అదే మరి. ఫిలిప్ మీద నాకు అంటే మా మధ్యలో రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇంకా జోక్ లో మాట్లాడతాను. ఆ విషయాలు మీరు ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. సో అంటే డిగ్రేడ్ చేయడానికి నేను అసలు ప్రయత్నం చేయట్లేదు, అది వేరే సంగతి. ఓకే, ఒకవేళ అలా ఎవరికైనా అనిపిస్తే ముందే సారీ చెప్తున్నాను, క్షమించండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా? హౌ ఎమోషనల్లీ కనెక్టెడ్ డు యూ ఫీల్? భావోద్వేగంగా ఎంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది నీ భార్యకు నీ భర్తతో, లేకపోతే భర్తకు భార్యతో మీరు ఎంత ఎమోషనల్ కనెక్షన్ గా ఉన్నట్టు అనిపిస్తుంది? వేర్ ఎమోషనల్ ఉందా? ఎమోషనల్ బాండేజ్ ఎంత ఉంది? పర్సెంటేజ్ 1 to 5 ఉంది కదండి. 1 to 5 రేటింగ్ ఎంత ఇస్తావు? నువ్వు భార్యకి ఎంత రేట్ ఇస్తావు, నీ భర్తకి ఎంత రేట్ ఇస్తావు? అయిపోయిందా? ఇంతకుముందు ఒక యాపిల్ ముక్క స్టీవెన్ కి ఇచ్చాను, చూస్తున్నాను సిరీస్ షేర్ చేసుకుంటాడా, ఒక్కడే తినేస్తాడా అని చూశాను. తినేసిండు ఒక్కడే. అప్పుడు నా టెస్ట్ లేదు, అర్థం కావు. ఓకే, దట్ ఈస్ అంటే ఒక ఎమోషన్ అది, అవునా? నాకు ఎవరైనా ఇస్తే నేను తినలేను, నా భార్య ఇవ్వకుండా నా పక్కన ఉంటే ఒక, లేదంటే వేరే విషయం అది, అవునా? పక్కన లేదంటే వేరే విషయం, పక్కన భార్య పెట్టుకొని నేను తినలేను. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను స్టీవెన్, ఏమనుకో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ ఉన్నా నేను ఒక స్టేజ్ నేను ముందు. ఎమోషనల్ ప్రాబ్లం తీసుకోకండి ఇప్పుడే. ఓకే, సో ఎంత దగ్గరగా ఉన్నారు, ఎమోషనల్ గా ఎంత దగ్గరగా ఉన్నారు? భార్య భర్త ఒకవేళ గ్యాప్ వస్తే ఎంత ఫీల్ అవుతారు మీరు? మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఎంత ఉంటుంది? మిస్ అవుతున్న ఫీలింగ్ అంటే మరి వంటల దగ్గరనో నాకు తోడు లేదు అంటే ఇలాంటి ఏరియాల గురించి మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు నా భార్య లేకపోతే నేను బతకలేను, ఇప్పుడు తిండి అంటే భోజనం ఎవరు పెట్టాలి, ఇవన్నీ కాదు, వీటి గురించి మాట్లాడట్లేదు. ఎమోషనల్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్నా. ఎంత ఎమోషనల్ ఫీలింగ్ ఉంది మీ మధ్యలో? ఎంత ఎమోషనల్ బాండేజ్ మీ మధ్యలో ఉంటే మీ రిలేషన్షిప్ అంతా స్ట్రాంగ్ అవుతుంది, మీ మధ్యలో వచ్చే సమస్యలు ఈజీగా పక్కన పెట్టవచ్చు, ఈజీ అవుతుంది, అవునా? ఉందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ బాండ్ లేకపోవడం. ఎమోషనల్ బాండ్ అనేది కుటుంబంలో భార్య భర్త ఫౌండేషన్, ఎమోషనల్ బాండ్ అని మీకు తెలుసా? మీకు అంటే నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, ఫ్యామిలీస్ కాబట్టి, చిన్నపిల్లలు ఎవరు లేరు, అందరు క్లోజ్ కదా. ఓకే, అందరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నేను ఇంకొంచెం ఓపెన్ గా మాట్లాడవచ్చు కదా. స్త్రీలు భర్త నుంచి వెళ్ళి శారీరక సుఖం కంటే కూడా ఎమోషనల్ బాండ్ ఎక్కువ కోరుకుంటారు, నిజమేనా? అవునా కదా? ఒకవేళ భర్త భార్యను ఫిజికల్ గా అంత సాటిస్ఫై చేయకపోయినా, ఫిజికల్ గా అంత సంతృప్తి పరచకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. ఒకవేళ నేను సరిగా సాటిస్ఫై చేయలేని ఫీలింగ్ భర్తకు ఉంటుందేమో కానీ స్త్రీలుగా ఫీలింగ్ ఉండదు. ఎప్పుడు ఉండదు అని అంటే వాళ్ళకి ఎమోషనల్ దగ్గర అయితే. అర్థమవుతుందా? ఎమోషనల్ ఇంటిమసీ సరిగా ఉంటే, ఎమోషనల్ బాండ్ అనేది సరిగా ఉంటే, స్త్రీలు ఒక రకంగా చెప్పాలి అంటే సైంటిఫికల్ గా ఇతరాతర కోణాల్లో ఆలోచన చేస్తే, ఒక స్త్రీని ఫిజికల్ గా సాటిస్ఫై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. 100% ప్రపంచంలో ఎవరు లేడు. ఒక స్త్రీని ఫిజికల్ గా సాటిస్ఫై చేయడం ఏ భర్త వలన కాదు, ఏ మగాడి వలన కాదు. 100% సాటిస్ఫాక్షన్ అనేది. అగ్రియా? నీ సాటిస్ఫాక్షన్ ఒక 60%, 70% ఉన్నా కూడా నువ్వు 30% ఎమోషన్ దాన్ని కవర్ చేసుకోవచ్చు, తెలుసా నీకు అది? అలా ఎమోషన్ ఇవ్వగలిగితే నీ భార్య నీకు ఎప్పటికి దూరమో కాలేదు, హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ ప్రాబ్లం ఏమనుకుంటారంటే చాలా రకాలుగా వేరే వేరే ఆలోచిస్తారు. నెవర్ పిచ్చి కలదు. భార్య జస్ట్ ఎమోషన్ అనేది నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు నేను అడుగుతాను కొన్ని ప్రశ్నలు. అంటే నువ్వు జస్ట్ పక్కన కూర్చొని భుజం మీదే చేశారు ఆమెకి, అదే ఎమోషన్, ఒక పెద్ద ఎమోషన్ తెలుసు. అది మీకు ఎంతమంది తెలిసింది?
నువ్వు కాస్త తిరిగి తగ్గించాలా ఈ పిస్తా హౌస్ బయట అవునా బ్రో మరి అట్లా వెళ్తే కష్టం ఓకే సో మీరు అలా నడుస్తున్నప్పుడు జస్ట్ ఇలా చైన్ హోల్డ్ చేసి పట్టుకుంటే వాళ్ళకి ఎంత ఎమోషనల్ రిలేషన్ అంటే ఎంత కనెక్ట్ అవుతారో తెలుసా మేము ప్రాక్టికల్ గా మీకు తెలుసా ఇవన్నీ మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నీ భార్య చేయండి ఇప్పుడు కిందికి దిగేటప్పుడు ఇలా హ్యాండ్ హోల్డ్ చేయండి ఇలా పట్టుకొని ఇలా ఇలా హోల్డ్ చేయండి అంతే ఎలా ఉంటుంది మీకు ఫీలింగ్ స్త్రీలాగా చెప్పండి నిజంగా చెప్పండి మీకు అక్కడ మీకు సొంత అన్నయ్య లాగానే అడుగుతున్నాను దాపరింగా లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి మీ ఫీలింగ్ హ్యాపీ గుడ్ ఫీలింగ్ మంచిగా అనిపిస్తుందా చెడుగా అనిపిస్తుందా సో ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నా అలా పట్టుకోవడం అది సో వెరీ ఇంపార్టెంట్ అనమాట మన మధ్యలో ఎమోషన్ క్రియేట్ చేస్తుందా చంపుతుందా పెళ్లి రోజు తప్ప నిజంగా భక్తులు నడవాలని కోరిన అనిపిస్తుంది. నీ ప్రశ్న అర్థం కాదు ఏదైనా భక్తులు పక్కనే నడవాలని ఎంతమందికి కోరుకునేది కాబట్టి ఇక అది లేకపోతే సెకండ్ దాని గురించి సెకండ్ మాట్లాడుకుందాం అది ఎందుకు లేదని కూడా మాట్లాడుకుందాం అంటే ఉంటది అంటే ఇండియన్ కల్చర్ లో మిమ్మల్ని అడుగుతున్నాను మీకు చెప్తున్నాను ఇండియన్ కల్చర్ లో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు లేకపోతే విలేజ్ వాతావరణం అట్మాస్ఫియర్ పెరిగిన వాళ్ళు పెళ్ళై 15 సంవత్సరాలైనా అంటే ఆ పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు ఎందుకో అలా ఇష్టపడరు అనమాట మనం కొత్త పెళ్లి చేసుకున్నామని తోసికొచ్చే వాళ్ళు కూడా ఉంటారు పట్టుకుంటే భుజాల మీద చేతులు వేస్తే అలా వదిలే అలా అలా వెళ్తే కొంతమంది ఇష్టపడరు కానీ అది రైట్ కాదు నాకైతే మాకు ప్రాబ్లం లేదు మేము చార్మినార్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భుజాల మీద చేతులు వేసుకోవడం చేతులు పట్టుకోవడం అది మన హక్కు అది అవునా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్ర వస్తే భుజం మీద ఆనుకొని పడుకోబెట్టుకోవడం ఉన్నాయి ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నారా ఆలోచన ఇంకా ఆలోచన పడిపో అక్కడే చాలా భయం కదా ఫోటో తీసి కేసు పెట్టి మిమ్మల్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి జైలుకి పంపిస్తారు అలా చేస్తే అవునా కదా అంత భయం అనమాట వాళ్ళు ఏమనుకుంటే మనకేంది రవి నా భార్య నా ఇష్టం అవునా ఇష్టం అంటే హద్దులు దాటది కాదు కదా అది అవునా నా భార్య అంటే హద్దులు దాటట్లేదు కదా హద్దు దాటితే తప్పు అవునా అవునా కదా ఆ లిమిట్ లో ఉండొచ్చు కదా అద్దె కూడా దాటి అది ఎమోషనల్ గా ఉండేది అది ఏమన్నా ఫిజికల్ గా చెప్తారా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకోమంటున్నాం కామెడీ కాకపోతే అదే విచిత్రం ఏంటంటే పెళ్ళైనప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ చెప్తే మాత్రం చేస్తారు విచిత్రమైన చేయమంటే చేస్తారు హక్ చేసుకోమంటే హక్ చేసుకుంటారు అవునా ఇలా పట్టుకోమంటే అలా పట్టుకుంటారు అసలు విచిత్రం అనిపిస్తుంది అంటే వీళ్ళు అంటే మనం దేవుడు చెప్తే ఏం కానీ ఫోటోగ్రాఫర్ చెప్తే మనం తొందరగా పడుతున్నాం ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వచ్చిన తర్వాత ఇంకా విపరీత ధోరణి విచ్చలవిడితనానికి వెళ్ళిపోయి అవునా ఆ మధ్యలో కెమెరాలు ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఎక్కడ కూడా తీస్తున్నారు సముద్రాలలో అంట విచిత్రం ఏంటో అర్థం కావట్లేదు బట్టలు లేకుండా తీస్తున్నారు పెళ్లి తర్వాత జరిగిన అన్ని ముందే చేపిస్తున్నారు లిఫ్ట్ అంటే కిసులు కూడా పెట్టిస్తున్నారు అవునా మంగళ స్థానాలు అంటే పిచ్చి ముదిరిపోయింది ఇది ఒక ఎక్స్ట్రీమ్ మనలాంటి లక్ష్యం ఏంటంటే కొంతమంది క్రైస్తవులు అయిపోతే పరిశుద్ధులు అనే ఫీలింగ్ లో కూడా వచ్చేస్తారు విచిత్రం అంటే పరిశుద్ధులు అనే ఫీలింగ్ భార్య భర్తల మధ్య ఇంటిమేసిని బ్రేక్ చేయదు అవునా ఇంటిమేసి ఉన్నంత మాత్రం అపరిశుద్ధులం అయిపోతాం మనం నెవర్ కదా భార్య భర్తలు ఎంత దగ్గర అవుతే అంత పరిశుద్ధంగా ఉన్నట్టే అవును ఆమె కొంతమంది పరిశుద్ధ మేము ప్రార్థన చేస్తున్నాం మేము ఉపవాసం ఉన్నాం అంటే ఎట్లా అంటే కొంతమంది క్రైస్తవులు పూసుకుంటది కదా ఫీలింగ్ బ్యాక్గ్రౌండ్ కొంత బ్యాక్గ్రౌండ్ లో ఉండి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఏం చేస్తారు అంటే మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఏం డిగ్నిటీ నాకు తెలియదు భార్య భర్తల మధ్యలో డిగ్నిటీ ఏముంటుంది అదే ఉన్నారా అమ్మో అందుకే అనిలు ట్రోల్ చేయడం తప్పలేదు మనం అంతే కదా
అప్పుడప్పుడు సరదా తెచ్చుకోవాలా భార్య భర్త పక్కన ఉంటే. ఒకసారి చూస్తే ఉంటుందన్న. ఈ భావోద్వేగ పఠనం అనేది ఎవరిది వారే ఇంటెన్షన్ చేయాలి. ఎవరి వారే చేయాలి, ఎవరిది వారే. ఎవరి వారే రాయండి. ఓకే, నెక్స్ట్, ఆర్ యువర్ ఎమోషనల్ నీడ్స్ బీయింగ్ మెట్? మీ భావోద్వేగ అవసరాలు నెరవేరుతున్నాయా? వివరించండి. భాస్కర్, నో ప్లీజ్. ఎవరి ద్వారా? మీకు సంబంధం లేదు, అసలు ఎందుకు మాట్లాడుకుంటారు అర్థం కాదు. ఈ సెమినార్ వరకు ఇద్దరు సంబంధం లేదు, కానీ మీరు ఇద్దరు ఎందుకు మాట్లాడుకుంటారో అర్థం అవుతారు. నువ్వు అనిత వైపు బెండ్ కావాల్సిన ఇటు ఎందుకు బెండ్ అవుతున్నావు ఎప్పుడు అర్థం కాదు. నీ బాడీ అటు వంగాలి, ఇక్కడ ఎందుకు వంగుతుంది? షీట్ మొత్తము మనము ఇప్పుడు నా పేరు రాసినది ఇట్లా తన గురించి నా అభిప్రాయాలని రాయాలి. అవును, అదే కదా. అవును. అది మీరు ఒక్కోసారి ఏమంటారు, మీరు మీది రాయండి అని అంటారు. నేను అట్లా అనలేదు, ప్రశ్నలు బట్టి ఉంటది, ప్రశ్నలు బట్టి ఉంటది అది. రాసిన బట్టి ఉంటుంది. ఓకే, మీ భావోద్వేగ అవసరాలు నెరవేరుతున్నాయని వివరించండి. ఒక భర్త ప్రశ్న, నెరవేరుతున్నాయంటే నెరవేరుతున్నాయి, నెరవేరడం లేదంటే నెరవేరడం లేదు, టిక్ చేయి. పాక్షికంగా నెరవేరుతున్నాయి, పార్షియల్ గా నెరవేరుతున్నాయి అంటే దాన్ని టిక్ చేయి. అసలు అర్థమే చేసుకోవట్లేదు అని అంటే అది కూడా పెట్టండి. నా భర్తను ఎప్పుడైనా గట్టిగా పట్టుకోవడం తోసేస్తున్నాడు, లేకపోతే నా భార్యను ఎక్కడన్నా హ్యాండ్ తీసుకోవాలని ట్రై చేసిన, భుజం మీద చేయాలని ట్రై చేసిన తోసేస్తుంది. అయిపోయిందా? పార్షల్, అప్పుడప్పుడు సగం సగం అన్నమాట, అయిష్టంగా. టచ్ గురించి చెప్తారు. టచ్ వేరు, ఎమోషన్స్ వేరు. నో, నేను టచ్ తో ఎమోషనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నా. ఎమోషన్స్ అనేది ఫీలింగ్స్ లో ఉంటాయి. అవును, నేను ఆ ఫీలింగ్స్ ఎలా క్రియేట్ అయితే అని చెప్తున్నాను. అవును, యాక్షన్ ఉంటుంది. ఫీలింగ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, లోపల ఎలా చేస్తాం, దాని గురించి మాట్లాడుతున్నాం. ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నాం. కరెక్టే. ఇప్పుడు మనసులో ఉన్న గోడ కూలిపోకుండా బయట చెయ్యింది. ఎమోషనల్ నీడ్స్ అనేవి మనసులో ఉన్నాయి కదా. చేతులు స్పర్శలు అవన్నీ సెకండ్. ఫస్ట్ మనసు ఓపెన్ అవ్వాలి. మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు. దయచేసి మీరు ఒక దగ్గర స్ట్రక్ అవ్వకండి. నా మనసులో ఉన్న ఫీలింగ్ ని నేను ఎలా వ్యక్తపరుస్తాను? మాట ద్వారా కానీ క్రియ ద్వారా మాత్రమే వ్యక్తపరచగలుగుతాను. అవి లేకుండా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ వ్యక్తం చేయలేను. దానికి ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నాం. ప్లాట్ఫామ్ లేకుండా ఏ ఫీలింగ్స్ అనేది నెరవేర్చబడు. అంటే లోపల ఉండడం వేరు, నేను లోపల వాటిని ఎలా పెంచుకోగలుగుతాం, ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఏ గదిలో ఉన్నారు, ఏ కాలం ఆ గదిలో ఉంటారు, కానీ ఇద్దరు వేరే ప్రపంచం. నేను దాని గురించి కదా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకే ఎమోషనల్ గ్యాప్ ఉందని చెప్తున్నాను. వాళ్ళ మధ్యలో ఎమోషనల్ గ్యాప్ ఉంది. ఇప్పుడు బెడ్ మీద పడుకోవచ్చు, రాత్రి ఫిజికల్ కలవచ్చు, అయినా కూడా ఎమోషనల్ గ్యాప్ పెట్టిపోతుంది. అదే ప్రాబ్లం అర్థమవుతుందా మీకు? ఎమోషనల్ ఇంటిమసీ లేకుండా ఫిజికల్ కలవడం కూడా దారుణమైన విషయం అని తెలుసా? భార్యాభర్తల మధ్యలో సరైనటువంటి ఎమోషనల్ ఇంటిమసీ లేకుండా ఫిజికల్ కలవడం కూడా అదొక భయంకరమైనటువంటి తప్పని తెలుసా? శారీరక సంబంధం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకడు వేష దగ్గరికి పోతాడు, దాంతో ఏమన్నా ఎమోషనల్ రిలేషన్షిప్ ఉంటుందా? ఇంటిమసీ ఉంటుందా? ఉండదు. వాడు ఫిజికల్ గా కరెక్ట్ గా వచ్చేస్తారు. అవునా? వాళ్ళు మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ చేసుకొని మాట్లాడు ఇవన్నీ ఉంటాయా? ఏం ఉండవు. కానీ భార్య భర్తల మధ్యలో ఎమోషనల్ నీడ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఫిజికల్ నీడ్స్. భర్తకి ఏంటంటే అది రాత్రి అంటే ఆకలిస్తే ఆహారం తిన్నట్టు కొంతమంది పురుషులు అలా వివరిస్తారు. అవునా? దారుణం. వాళ్ళు నిజంగా మారాలి. పురుషులు కొంతమంది నిద్ర వస్తే పడుకున్నట్టు, దాహం వేస్తే మనుషులు తాగినట్టు, ఆకలిస్తే అన్నం తిన్నట్టు రాత్రి కావాలంతే భార్య దగ్గర. డే అంతా మంచి కమ్యూనికేషన్ ఉండదు. అవునా? రాత్రి రాగానే అది కూడా ఒక అవసరతలాగా తీర్చుకోవాలి. ఫస్ట్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పురుషులు ఎవరున్నా కూడా దయచేసి మారండి. స్త్రీకి నువ్వు ఎమోషన్ నీడ్ ఇవ్వు, ఆమెతో మంచిగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, అర్థం చేసుకో. అప్పుడు మీరు శారీరకం కలిస్తే అదొక అద్భుతంలా ఉంటారు. లేదు అంటే దాన్ని అద్భుతం అన్నారు, దౌర్భాగ్యం అంటారు. ఎమోషనల్ ఇంటిమసీ లేకుండా ఫిజికల్ కలవడం కొన్నిసార్లు 2 రోజులు గ్యాప్ వస్తుంది, 3 రోజులు గ్యాప్ వస్తుంది. పశువులాగా వెళ్ళొద్దు, అది పశుతనమే. అవునా? కోరిక వచ్చినప్పుడు తెచ్చుకోవడం అనేది పశు లక్షణం. అవునా కదా?
మీకు తెలుసా పశువు అన్న తాళ నిమిడితే కానీ అది మంచిగా పాలు ఇవ్వదు, అవునా? నిజమే కదా. ఒక పశువు పాలు ఇవ్వాలని ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని ప్యాంపర్ చేయాలి ఏదో రకంగా, అవునా? ఎమోషనల్ తీసుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా, అది ఇచ్చినా తీసుకోలే వాళ్ళు. చూద్దాం, అది నేను పర్టికులర్ గా డీల్ చేస్తాను, అది పర్సనల్ గా. ఇచ్చినా తీసుకోలేరు అంటే ఎలాగా? ఎలాగా? సో క్లారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిల్లలతో ఉన్న రిలేషన్షిప్ ఎమోషనలే కదా మనకి. ఇంతకుముందు టాపిక్ వచ్చింది, మన పిల్లల్ని హక్ చేసుకుంటాం. ఎందుకు హక్ చేసుకుంటాం? అదొక ఎమోషన్, అవునా? ముద్దు పెట్టుకుంటాం, ఏంటి అది? ఒక ఎమోషన్, అవునా? వాళ్ళు మనల్ని హక్ చేసుకుంటారు, గ్రేట్ ఎమోషన్ కదా అది. ఇప్పుడు అది ఎమోషన్ గట్టిగా పట్టుకుంటుంది పప్పాని, అది ఎంత ఫీలింగ్ ఉంటుంది, అంతే గ్రేట్ ఎమోషన్ అది, అవునా? అలాంటి ఎమోషన్ మన మధ్యలో ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అది ఇంపార్టెంట్. అదే గంట అయితే నేను చూడగానే ఆ ఫీలింగ్ కలుగుతుందా, ఎమోషన్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, అదే మాట్లాడుతున్నాను. అప్పుడు వచ్చేసి లేదు ప్రాబ్లమ్స్ ఉంది, అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు, అలాగే ఉంది. అంటే ఎందుకంటే ప్రపంచము రోజు రోజుకి టెక్నికల్ సైడ్ మూవ్ అవుతుంది, అవునా? టెక్నికల్ గా మారుతుంది, అవునా? రెండోది ఏమంటారు అని అంటే దాన్ని మెకానికల్ అంటారు, మెకానికల్ గా అభివృద్ధి చెందుతుంది. చూడడానికి హ్యూమన్ ఎమోషన్స్ ఏమైతే పరిమితం అవుతున్నాయి, పరిమితం చేసుకుంటున్నారు కావాలని. ఎందుకంటే మానవుడు ఎప్పుడైతే మెకానికల్ గా మారుతుంటాడో హ్యూమన్ ఎమోషన్స్ ఏమైతే కంట్రోల్ అవుతుంటాయి. అందుకే చాలా మందికి తల్లి, తండ్రి, చెల్లి ఈ ఎమోషన్ కూడా మనం ఏం చేస్తున్నాం? దూరం పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాం, అవునా? సివిలైజేషన్ దూరం ఎందుకు దూరం పెట్టుకుంటున్నాం? మనం మెకానికల్ గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో టెక్నికల్ వరల్డ్ లో ఏమవుతుందంటే మానవుడు రోజు రోజు మెకానికల్ గా మారుతున్నాడు. ఇప్పుడు భార్య భర్తలు మాట్లాడుకోవడం కూడా మెకానికల్ అయిపోయింది. ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిందంటే ఒకవేళ ఆడ ఎమోషనల్ బాండేజ్ ఉంది అనుకుంటే కూడా కొన్నిసార్లు పొరపాటే, అది కూడా మెకానికల్ అయిపోయింది, అవునా? వారానికి ఒకసారి పిజ్జా హట్ వెళ్ళాలి, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఒకసారి ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలి, వెళ్ళాము వచ్చాము. ఇది కూడా ప్రజల దృష్టికి ఒక మెకానికల్ రిలేషన్షిప్ అవుతుంది, నిజమా కదా? మీరు వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఎమోషనల్ కంఫర్ట్ ఫీల్ అవుతారు? ఎంతమంది ఎమోషనల్ బాండ్ ని ఫీల్ అవుతారు? వెళ్ళామంటే వెళ్ళాం, వచ్చామంటే వచ్చాం, అవునా? ఏ డబ్బులు ఖర్చు పెట్టకపోయినా సరదాగా డబ్బులతో అవసరం లేదు, ఎమోషనల్ ఫీలింగ్, అవునా? బ్యాలెన్స్ అనేది జరిగితే ఇంటికి వచ్చినాక స్టాండ్ చేసినట్టు, అవును. కానీ ఇప్పుడు అలసిపోతుంది. చాలా కష్టపడ్డారు. ఓకే, నెక్స్ట్, వాట్ మేక్స్ యూ ఫీల్ లవ్డ్? లవ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటాం. వాట్ మేక్స్ యూ ఫీల్ లవ్డ్? ఏది నిన్ను ప్రేమను అనుభవించేలా చేస్తుంది? ఏది నిన్ను ప్రేమను ఎక్స్పీరియన్స్ అయ్యేలా, అనుభవించేలా చేస్తుంది, ఫీల్ అయ్యేలా చేస్తుంది? ఏంటిది? మాటలా? నీ భార్య మంచిగా మాట్లాడే మాటలు నీకు ఆ ప్రేమను అనుభవించేలా చేస్తున్నాయా? లేకపోతే భర్త నీతో మాట్లాడే మాటలు నేను ప్రేమను అనుభవించేలా చేస్తున్నాయా? రెండోది సమయం, టైం, అంటే స్పెండింగ్ టుగెదర్ అన్నమాట. ఇద్దరు కలిసి సమయాన్ని స్పెండ్ చేయడం వల్ల మీరు ప్రేమను ఫీల్ అవుతున్నారా? లేకపోతే గిఫ్ట్స్, బహుమతులు ఇచ్చినప్పుడు ప్రేమను ఫీల్ అవుతున్నారా? లేకపోతే భార్య నీకు మంచి సేవ చేసింది, లేకపోతే భర్త నీకు మంచి సేవ చేశాడు అన్న సందర్భంలో మీరు ప్రేమను ఫీల్ అవుతున్నారా? లేకపోతే టచ్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, టచ్ అంటే ఆ టచ్ కాదు, అందుకే ఆ వాయిస్ లో అనమాట మీకు కావాలని. టచ్ అనగానే అట్లా ఆ టచ్ గురించి కాదు. సో ఇప్పుడు అది చెప్పుకున్నది టచ్, ఆ టచ్ చేస్తాను అనమాట. హోల్డ్ చేయడం, హ్యాండ్ హోల్డ్ చేసుకోవడం, భుజాల మీద చేతులు వేసుకోవడం, అలా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు దగ్గర తీసుకొని హాక్ చేసుకోవడం, నుదుటి మీద ముద్దు పెట్టుకొని వెళ్ళడం. ఉన్నాయా? జరుగుతున్నాయి మా దగ్గర, జరుగుతున్నాయా? ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయితే మంచిగా, అంటే నేను మంచి టిప్స్ ఇవ్వగలుగుతాను. ఇండివిజువల్ ఫ్యామిలీ అయిందనుకో, కిచెన్ లో భార్య కుకింగ్ చేస్తున్నాను వాళ్ళ భర్త సరదాగా కిచెన్ లోకి వెళ్ళడం, సరదాగా భుజం మీద చేసి ఏం చేస్తున్నావు అని అడగడం, అవునా?
జస్ట్ అంటే చెప్తున్నాను మీకు మాటలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చాలా శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఆ కిచెన్ లో గిన్నెలు చాలా ఉన్నాయి, అరే చాలా గిన్నెలు ఉన్నాయి, నేను హెల్ప్ చేయాలంటే అడిగితే చాలా వాళ్ళు ఏమంటారు, చేయమని ఎవరు అన్నారు, మంచిగా అయితే వద్దని నేను చెప్తాను, మంచిగా నేను చేసుకుంటాను అంటే ఆ ఎమోషన్ ఉంటే చెప్తున్నాను. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అలా క్రియేట్ చేసుకుంటే ఏమన్నా అప్పుడప్పుడు ఇంటికి మంచిగా హక్ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ చెప్తా ఉంటే మీకు అరే మేము వర్కౌట్ జిమ్లలో చేయాలి, ఇంత చేయకుండా. ఓకే, సో ఇవన్నీ మాట్లాడుతుంటే అరే మనం బైబిల్ నేర్చుకోవడానికి వచ్చినామా, ఏం నేర్చుకోవడం, డౌట్స్ ఏం రావట్లేదు కదా, వస్తున్నాయి ఎవరికైనా? నేను దాని పే చేసుకుని మాట్లాడుతున్నా. బైబిల్లో లవ్ చేయమన్నాడు కానీ ఎలా లవ్ చేయాలని వివరించి ఇవ్వరు కదా, అవునా కదా? ప్రేమను ఎలా వ్యక్తం చేయాలా ఇవ్వరు బైబిల్లో, ప్రేమించమనే చెప్పాడు. ఆ ప్రేమను వివరించుకుంటున్నాం మనం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది కూడా ఒక రకమైన లవ్ తెలుసా, ప్రేమ పార్ట్ ఆఫ్ లవ్ అది. ప్రశ్నించడం కూడా ప్రశ్నించడం లవ్ లో పార్టే, కొట్టుకోవడం తిట్టుకోవడం లవ్ లో పార్టే. వస్తువులు ఎత్తేసుకోవడం కూడా. కాకపోతే అవి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక జరుగుతున్నాయి. అది కూడా పార్ట్ ఆఫ్ లవ్, వాసన చెప్పాలంటే. కానీ ప్రాపర్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అర్థమవుతుందా? కొట్టుకోవడం తిట్టుకోవడం కూడా పార్ట్ ఆఫ్ లవే, అలగడం పార్ట్ ఆఫ్ లవే, తినడం మానేయడం పార్ట్ ఆఫ్ లవే, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లవే. కానీ ప్రాపర్ గా మనకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, ఇవన్నీ జరుగుతున్నాయి మన జీవితంలో, సింపుల్ గా చెప్పాలంటే. అంతే కదా? మీకు తెలుసా అండి, మీరు ఒకసారి స్టడీ చేయండి. ఒక మనిషిని రోజు ఒక 2 నిమిషాలు ఫ్యూ సెకండ్స్ హక్ చేసుకుంటే ఎంత స్ట్రెస్ పోతుందో తెలుసా మీకు? మీ ఆర్థిక ఇబ్బందులు, అనవసరమైన సమస్యలు అన్ని మర్చిపోతారు. మైండ్ ఎంత రిఫ్రెష్ అవుతుందో తెలుసా? కానీ చెయ్యం మనం, అవునా? చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అంటే మీకు ఎక్కువ అవకాశాలు ఉన్న వాళ్ళు, బయట ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు, ఇండిపెండెంట్ గా ఉంటున్న వాళ్ళు, అంటే మాలాంటి కమాండ్ ఫ్యామిలీలో ఇట్లా బయటికి రాలేము, కిచెన్లోకి వెళ్ళలేము. అవును కదా? అదే జోక్, నిజమే చెప్తున్నాను, సీరియస్ గా. తప్పు మాట్లాడానండి? సో అలా అన్నమాట. సరే, ఇప్పుడు చెప్పండి, రాసుకోండి. మీ ప్రేమను ఏది అనుభవింపలే చేస్తుంది? నా భర్త ఇలా 2 మాటలు మంచిగా మాట్లాడే చాలు, నేను చాలా ప్రేమను ఫీల్ అవుతాను. నా భార్య సౌమ్యంగా మాట్లాడే 2 మాటలు చాలు, నేను చాలా ప్రేమను ఫీల్ అవుతాను ఆమె దగ్గర నుండి. లేదా నా పక్కన కూర్చుంటే చాలు, ఒక 5 నిమిషాలు నాతో టైం స్పెండ్ చేస్తాను, నేను ప్రేమను ఫీల్ అవుతున్నాను. లేదా స్పర్శ, టచ్ చేస్తే చాలు, నేను ప్రేమను ఫీల్ అవుతున్నాను. ఇవే అనమాట. ఎలా ఫీల్ అవుతున్నాను మీరు ప్రేమను చెప్పండి. ఎక్కువ మీకు ఏది ఇష్టం? మాటలా, టచ్చా, సమయమా? సిస్టర్స్ ఎక్కువ సమయం కోరుకుంటారు, అందులో నాకు డౌట్ లేదు. పురుషులు డబ్బులు ఇవ్వమంటే ఇస్తారు కానీ సమయం ఇవ్వరు, అదేంటో విచిత్రమే. సమయం అడిగితే డబ్బులు ఇస్తారు, అకౌంట్ లో ఒక 1000 రూపాయలు కొట్టినా అంటారు, చూసుకోమంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ పే చూసుకో, ఫోన్ పే చూసుకోని అంటారు, అవునా? ఓకే, సమయం లేదు అనేది మాత్రం నేను ఖచ్చితంగా అబద్ధమని చెప్తాను, డౌట్ లేకుండా అబద్ధమని చెప్తాను. సాకు మాత్రమే, సమయం లేదనేది సాకు మాత్రమే. ఒక భర్త నీకు సమయం ఇవ్వట్లేదు, సమయం లేదు అంటున్నాడు అంటే అది సాకు మాత్రమే. దాని అర్థం ఏంటి అంటే మీ మధ్యలో ఆల్రెడీ కొంత ఎమోషనల్ గ్యాప్ ఉంది, నీతో గడపడం ఇష్టం లేక సాకు చెప్పి బయటకు వెళ్ళిపోతున్నాడు అంతే. కౌన్సిలింగ్ లో స్ట్రిక్ట్ రూల్ ఏంటి అని అంటే డ్రెస్ల గురించి మాట్లాడకూడదు. యాక్చువల్లీ అది పర్సనల్ గా ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇమ్మెచ్యూరిటీ అనమాట. పక్కల గురించి మాట్లాడడం అనేది ఒక కోణంలో ఇమ్మెచ్యూరిటీ. బైబిల్ కోణంలో కొంతవరకు మనం మోడెస్ట్ గా ఉండడం,
బయట ఎలా ఉండడం మనం చెప్పలేము, కానీ భార్యకు భర్తకి ఒకరికొకరు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవడం చాలా అవసరం. నెక్స్ట్, బ్యారియర్స్ టు ఫిజికల్ ఇంటిమసీ. శారీరక సాన్నిధ్యం అడ్డంకులు ఏంటివి? భయమా, అలిసిపోవడమా, అలసటనా, హలో, మిస్అండర్స్టాండింగ్, అపార్థమా, స్ట్రెస్, ఒత్తిడా? భార్య భర్తలు రెగ్యులర్ గా కలవకపోవడానికి నాలుగు కారణాలు ఉంటాయి. మీ కారణం ఏంటి? ఒకవేళ అన్ని ఉంటే అన్ని ఉండొచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంతమంది రెగ్యులర్ గా ఫిజికల్ గా ఇంటిమేట్ గా కలిగి ఉంటారు, అంటే ఇంటిమసీ ఉంటున్నాయి రెగ్యులర్ గా? పర్సనల్ క్వశ్చన్ అనుకోకండి ఇది. అంటే శారీరకంగా లేకపోతే మామూలుగా నేను అడుగుతున్న ఫిజికలే కదా, శారీరకంగా రోజు ఎంతమంది కలుసుకుంటున్నారో అని అడుగుతున్నాను, తెలుగులోనే అడుగుతున్నాను. నెలలో దాదాపు 20 పైగా ఎంతమంది కలుసుకుంటారు? 20 టైమ్స్ ఏవో, 20 పైగా. మీరు 20 సార్లు పైగా కలవట్లేదంటే మీ మధ్యలో రిలేషన్షిప్ వీక్ ఉందన్న. తెలుసా మీకు ఆ విషయం? ఎలాగే అవును. సంవత్సరానికి లెక్క 15 to 20 ఎబో లేదు అని అంటే సంవత్సరానికి ఎప్పుడు లెక్కేస్తుంది తెలుసా? చెప్తా విను, అది కూడా 55-60 దాటిన తర్వాత సంవత్సరం లెక్కలు ఉంటాయి. అర్థమవుతుందా? అంటే సంవత్సరానికి 4 సార్లు 12 సార్లు అట్లా ఉంటాయి కొన్ని లెక్కలు, అవి వేరే ఉంటాయి. నీ ఏజ్ అయిపోయిందంటే నో ప్రాబ్లం, మేమేం చేయలేము. 55-60 అంటే యాక్చువల్లీ వృద్ధాప్యం రాకముందు వరకు, అవునా? 60 దాటితేనే వృద్ధాప్యం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని సెన్సర్ ప్రకారం ఏజ్ అంటే కొంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి టాలరెన్స్ ఎక్కువ ఉంది. అవును, ఇప్పుడున్న జనరేషన్ కంటే. అవును. అంటే ఇప్పుడు అన్ని మొబైల్ టెక్నిక్, అంటే ప్యాకెట్లలో మొబైల్ పెట్టుకుని ఈవెన్ చాలా మంది సెక్సువల్ డిజైర్స్ తగ్గిపోవడము, ఫిజికల్ గా చాలా మంది స్ట్రాంగ్ లేకపోవడము, ఇవన్నీ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పాలి అని. అయితే వీటన్నిటి వెనకాల మళ్ళీ ఫౌండేషనల్ గా వచ్చేస్తే మళ్ళీ మెంటల్ ప్రాబ్లమే, సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమే ఉంటుంది మేజర్. ఎమోషనల్ బ్యాకప్ ఉంటే ఎమోషనల్ బ్యాకప్ ఉంటే నిజంగా చెప్తున్నాను, ప్రతి డే టు డే లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. మీకు తెలుసా, ఒకవేళ మీరు సెక్సువల్ లైఫ్ మీ లైఫ్ లో సరిగా లేదు అనుకో, శారీరక జీవితం అంటే సెక్సువల్ ఇంటిమసీ అనేది సరిగా లేదు అని అంటే మీ లోపల స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, వృద్ధాప్యం త్వరగా మీ మీదకి వస్తుంది. తెలుసా మీకు? బ్యాకప్ వేసుకుని వస్తుంది. నువ్వు వేసుకోబోయి నువ్వు నేర్పిస్తావు కదా, నీతో ప్రాబ్లం అంటే బలవంతంగానే నేర్పిస్తావు, నీకు ఆ కెపాసిటీ. బ్యాకప్ వేసుకున్నారు. తొందరగా ముసలు అయిపోతారు, అంటే జాయ్ ఉండదు, ముఖంలో కళ ఉండదు, ఫేస్ లో ఒక తెలుస్తుంది ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలుస్తుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముఖాలు చూడగానే కొంతమంది 20-25 ఏళ్ళు 30 ఏళ్ళకి ఏదో అబ్బా 50 ఏళ్ళలో కనిపిస్తారు, అంటే అలసట, అలసిపోయినట్టుగా, అంటే వాళ్ళ మధ్యలో అర్థం అవుతుంది, అంటే ఫిజికల్ ఇంటిమసీ లేదు అనేది అర్థమైపోతుంది. దానికి కారణం ఏంటిది? దాని రూట్ వెళ్ళితే ఎమోషనల్ ఇంటిమసీ లేదు, అదే అన్నమాట. సో ఇవి ఒకదానికొకటి సంబంధించినటువంటి విషయాలు. అందుకే ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు, నువ్వు మెంటల్ గా హెల్దీగా ఉన్నావు అని అంటే, ఎమోషనల్ గా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే, భార్య భర్తలు కనీసం నెలలో 20 పైన కలుసుకుంటారు, 20 టైమ్స్ ఏవో కలుసుకుంటారు. దానికి తగ్గుతుంది అని అంటే మీరు ఎక్కడో ప్రాబ్లం ఉందని. ఇది 50 ఏజ్ వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్. 55-60 వరకు ఈ రూల్ మ్యాండేటరీ అనమాట, సైకలాజికల్. ఒకవేళ ఇది వన్ సైడ్ అయిపోతే మళ్ళీ అవసరం తీసుకుంటున్నాడు అనే ప్రాబ్లం కూడా ఉంటుంది. 100%. ఒకవేళ భార్య ఎమోషన్స్ పట్టించుకోకుండా, భార్య ఎమోషనల్ కాకుండా ఏదో డ్యూటీ లాగా కోఆపరేట్ చేసినప్పుడు కూడా అది కూడా తప్పే. ఇంకా తప్పదు, మా ఆయన వస్తాడు అంతే, ఇక నేను అంతమించి ఏముండదు అనుకుంటే అంతే. వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు ఎమోషనల్ గా నీతో కనెక్ట్ లేరు అన్నప్పుడు వాళ్ళు నీతో కోఆపరేట్ చేసే విషయంలో కానీ, నేను టచ్ చేసే విషయంలో కానీ తెలిసిపోతుంది కదా ఏం జరుగుతుందని. అర్థమవుతుందండి? కొంచెం ఓపెన్ గానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే ప్రాబ్లం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను, చాలా ప్రాబ్లమ్స్ విన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. నేను లేని ప్రాబ్లమ్స్ మాట్లాడట్లేదు, ఉన్నాయి కదా, ఉన్నాయనా?
ఇప్పుడు భార్య భర్తలు రాత్రి ఉదయం అంతా వెళ్తారు, బిజినెస్ చేసుకొని అలసిపోతారు. అలసిపోగానే ఏమవుతుంది? నిద్ర వస్తుంది, పడుకుంటుంది. మాకు ఆ ప్రాబ్లం నిజంగా చెప్తున్నాను. 1 o'clock వరకు మీతో మాట్లాడినా కూడా మాకు ప్రాబ్లం లేదు, 100% చెప్పగలుగుతాం. అలసట అనేది శరీరానికి కానీ మనసుగా కాదు. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎంత అలసటనైనా స్త్రీ అయిన పురుషులైన ఓవర్కమ్ చేస్తారు, ఈజీగా చేస్తారు. ఇంకొకటి, భర్తలు భార్యను ప్రేమించండి, ఎమోషన్ చూపించండి, చాలా కనెక్ట్ అవుతారు మీకు. నేను ధైర్యంగా చెప్తున్నాను. మేము మీ అందరికి ఒక విషయం చెప్పాలి. మేము ఒక సెమినార్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అన్న వాళ్ళ గురించి అన్న ఏమన్నాడంటే, ఒక సిస్టర్ లేచి ఏమని తెలుసా, ఇదే ఫ్యామిలీలో మాట్లాడుతున్నప్పుడు ఏమంది తెలుసా, అన్న నేను ఆఫీస్కి వెళ్తాను, అలసిపోతాను, ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుంటాను, వాషింగ్ చేస్తాను, వంట చేస్తాను, అన్ని చేస్తాను. ఎన్ని చేసినా కూడా నా భర్త నా దగ్గరికి వచ్చి నన్ను టచ్ చేస్తే నేను ఎప్పుడు ఇంతవరకు నో అని చెప్పలేను. ఎందుకో తెలుసా, నేను అంత ప్రేమిస్తాను. చాలా మంది ప్రేమకి ఎమోషన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అడ్డేస్తారు. అవునా? నిజమా కదా? నిజమా? వాస్తవానికి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేది మ్యాటర్ కాదు. ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎమోషనల్ కనెక్షన్ లేదు. అది లవ్ అండ్ అఫెక్షన్ తగ్గుతుంది. భార్య భర్తల మీద ఒకరి ప్రేమ తగ్గడం అన్నిటికంటే దౌర్భాగ్యకరమైన స్థితి. అంత అటాచ్మెంట్ పెరగాలి. యాక్చువల్ చెప్పాలి అంటే దేవుడు మన మధ్యవర్తి అయితే అలాగే జరుగుతుంది. వాస్తవం చెప్పాలి అర్థమైందా? అందుకే భయము, కొంతమంది భయం కలుసుకోవాలంటే రకరకాల రీజన్ చెప్తారు. కొంతమంది పెయిన్ అని, అదని, ఇదని, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని రకరకాల ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకోరు. ప్రాబ్లం ఉండడం వేరు, దాన్ని సార్ట్అవుట్ చేసుకోవడం వేరు. అలసట, టైర్డ్నెస్, ఫిజికల్ ఇంటిమసీకి మరొక ఆటంకం ఏంటంటే టైర్డ్నెస్, అలసిపోవడం, విస్తారమైన పనులు పెట్టుకో. కొంతమంది పనులు లేకుండా పెట్టుకుంటారు. కడిగిందే కడగడం, తుడిచిందే తుడిచి అట్లా పనులు పెట్టుకొని అలసిపోయే వాళ్ళు కూడా ఉంటుంది. కొంతమంది భర్తతో ఆ రోజు కలవడం ఇష్టం లేని కూడా కావాల్సుకొని అలసిపోయారు అనేటువంటి సాగు కూడా చెప్పొచ్చు. నిజం చెప్తున్నా, జోక్ గారు. భర్తకి ఇష్టం లేదు, భర్త కూడా అలసిపోయినా నేను అని భర్త చెప్పి ఒకే బెడ్ మీద పడుకుంటారు, కానీ వాళ్ళ ముఖం అటు ఉంటుంది, వీళ్ళ ముఖము ఇటు ఉంటుంది అనమాట. ఓకే, అపార్థం చేసుకోవడం, ఒకరినొకరు అపార్థం చేసుకుంటే కూడా ఫిజికల్ గా ఇంటిమసీ తగ్గుతుంది. స్ట్రెస్, ఒత్తిడి, ఏదో రకమైన ఆలోచన పెట్టుకొని రకరకాల ఆలోచనతో ఒత్తిడి పెంచుకుంటే కూడా చాలా ప్రమాదం అనమాట. ఓకే, 5th one way your spouse can improve intimacy. సాన్నిహిత్యం పెరగడానికి మీ భాగస్వామి చేయగల ఒక మార్పు ఏంటో రాస్తారు. ఓకే, రాసుకోండి. అయిష్టత. ఓకే, సాన్నిహిత్యం పెరగడానికి మీ భాగస్వామి చేయగల ఒక మార్పు ఏంటో చెప్పండి. ఏది మారితే మీకు సాన్నిహిత్యం పెరుగుతుంది అనుకుంటున్నారు? నా భార్యకు దగ్గర రావాలని ఉంటది, కావాలని మురికి వేసుకున్న నైట్ చూడగానే నా ఫీలింగ్స్ అన్ని పురుషులకు ఎక్కువ ప్రాబ్లం అది. అవునా? పెద్ద సమస్య. నేనే చెప్తున్నాను. మీరు డే అంతా ఎలాగనే ఉండండి, భర్త దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెష్గా ఉండండి, మంచి కొత్త నైట్ వేసుకోండి, అంటే అలా అలాగే నచ్చిన డ్రెస్ వేసుకోండి, చీర కట్టుకోండి. బయటికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ గా, జాయ్ఫుల్ గా, ఎనర్జెటిక్ గా. అవునమ్మా, దాంతోనే పురుషులు బంగ్లాలు కడుతున్నారు. వాసన నాకు అర్థమైంది. అది బంగ్లాలన్నీ అలాగే కట్టిరని తెలిసింది ఈ మధ్యలో పరిశోధన చేస్తే. బట్టల దగ్గర పోగు చేసిన డబ్బులతోనే పురుషులు బంగారము కొని బంగ్లాలు కడుతున్నారని తెలిసింది. బట్టలకే బాగా తగ్గింది. నీ భర్తకు ఒకవేళ చీర ఇష్టమైతే ఆయన నచ్చిన కలర్లో చీర కడతాం, మెరుగు ఆయన కలర్లో ఒక మెరుగు తీసుకురా. నిజం చెప్తున్నాను, జోక్ గారు. కొంతమందికి నిజమే, అంటే సారీ అనేది అదేంటో మన ఇండియన్ కల్చర్ లో అద్భుతమైన మంచి అది క్రియేట్ చేస్తుంది రిలేషన్షిప్. తెలుసా మీకు? నువ్వు చూడు, ఆడవాళ్ళు నార్మల్ గా ఉన్నప్పుడు ఒక రకంగా అనిపిస్తారు, చీరలో ఒక కొత్త అందంగా అనిపిస్తుంది ఎవరికైనా. అవునా? ఇక అది భార్య భర్తల రిలేషన్షిప్ లో అయితే అది మామూలు అందంగా అనిపించదు, భార్య చీర కట్టుకుంటే.
భార్య చీర కట్టిందంటే భర్తకు ఎక్కలేనంత అందగత కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రపంచంలో జనరల్ గానే వైఫ్ అండ్ రిలేషన్షిప్ లో ఎలా ఉంటది అని అంటే, ప్రపంచంలో ఎంతమంది అందంగా ఉన్న వాళ్ళని చూసినా తన భార్యనే తనకు అందంగా అనిపిస్తుంది. ఇది మాత్రం ఫ్యాక్ట్. అవును. ఈ ఫ్యాక్ట్ లో, ఈ వాస్తవంలో ఇంకా భార్య చీర కట్టుకుందంటే ఇక భర్త అదైపోతాడు, మురిసిపోతాడు ఇక. అంతే కదా. అలా మురిసిపోకూడదని కట్టుకోవడం కదా. నువ్వు ఎక్కువ మురిసిపోతే నీ ముత్యాలు రాలుతాయని కట్టుకోవట్లేదు. కొంతమంది నిజంగానే అంటే ఈ ఏమంటారు, ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్సెస్ లో చూడడం చాలా మందికి ఇష్టం ఉండదు పురుషులకి. బయటికి వెళ్ళడం వేరు, కానీ పర్సనల్ గా మాత్రం అసలు ఇష్టం అనిపించదు కొంతమంది. పంజాబ్ డ్రెస్ లా ఒక స్త్రీ చూడడానికి ఇష్టపడరు. అంటే హస్బెండ్ వైఫ్ చూడడానికి ఎక్కువ ఇష్టపడరు. కల్చర్ లో తప్పదని ఎంకరేజ్ అంటే యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు, కానీ పర్సనల్ లైఫ్ లో అలాగే పెద్దగా నచ్చదు. ఎందుకో ఏదేమని కానీ మేమైతే పాత నైటీలు వేసుకుంటాం అంటే మేము ఏం చేయలేం. మార్చిపోయిన నైటీస్ తో నేను నేను చేసుకున్నానన్న మీరు అక్కడ క్లాస్ చెప్పిందా కదా. వెరీ గుడ్. ఇప్పుడు బయటపడ్డది. అది వాళ్ళ ఇష్టం కాదు, ఏమంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకుంటారు. నేను ఎప్పుడు ఒక ఆరు కొనిస్తాను. అంటే ఒక 3 ఏమో రెగ్యులర్ ఇక్కడ వాడుకోవడానికి, 3 సపరేట్ పర్సనల్ వేసుకోవడం. అవి ఫ్రెష్ ఉంటాయి, కొత్తగా ఉంటాయి. అవి పాత అయితే మళ్ళీ ఇటు వస్తాయి అనమాట. ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త 3 ఇవి పాతపడిన వెంటనే మళ్ళీ 2 ఒక 3 బుక్ చేస్తాను. అవి ఈ పాత ఏమైతే అంటే మళ్ళీ వంటలకు తిరగడానికి, బట్టలు ఉతకడానికి వాళ్ళ కంఫర్ట్ కూడా అర్థం చేసుకోవాలి పురుషులు. ఎందుకంటే వాళ్ళు నైట్ మీద ఉంటే ఇంట్లో పనులు చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. సారీ మీద ఉంటే వాళ్ళ కంఫర్ట్ ఉండదు. అది అంటే అది పని వరకే, పని వేల వరకే నైట్ అలో చేసుకోవాలి. అది నాకు తెలియదు కదా, మీరు ఏం కొన్నారు ఏం కట్టుకున్నారు అనేది నాకు తెలియదు. నాది ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ మాత్రమే కొనండి. రాశారా? సాన్నిహిత్యం మెరగడం మీ భాగస్వామి ఏం మార్చుకుంటే బాగుంటది. నా భార్య ప్రతిరోజు ఫ్రెష్ గా కొత్తగా సారీలో ఉంటే బాగుంటది, లేకపోతే ఇలా ఉంటే నా భర్త ఇలా ఉంటే బాగుంటది. అంతే. దేని గురించి మాట్లాడుకున్నాం? ఇంటిమసి గురించి. అవునా? ఇంటిమసిలో ఏది ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుంటున్నాం. కొంతమంది నోరు శుభ్రంగా కట్టుకోరు. అవునా? ఏది చెప్పలేరు, కాదని లేరు అన్నట్టు ఉంటుంది. నాటే జోక్, నేను ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నాను. ఏమంటావు బాస్? కొన్నిసార్లు రాత్రి అనవసరమైన ఫుడ్ తింటారు. అవునా? ఫుడ్ తింటే నోరు, మనకి ఎట్లాగో ఇండియన్ కల్చర్ లో నైట్ బ్రష్ చేసుకునే అలవాటు లేదు. అవునా? బ్రష్ చేసుకోకపోయినా నోరు కట్టుకునే అలవాటు చేసుకోవాలి. అంటే ఇలా ఏమంటారు, గార్గిల్ చేయడము, నోట్లో నీళ్ళు వేసుకొని గార్గిల్ చేయడం చేయరు. ముఖాలు అటు ఇటు తిప్పుకునే ప్రమాదం ఉంటుంది అక్కడ. అవునా? దగ్గర రానివారు కూడా. ఓకే, అర్థమైంది కదా? సో సెకండ్ పార్ట్ మనం లంచ్ బ్రేక్ తర్వాత మాట్లాడుతున్నాం. ఫస్ట్ పార్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, ఇంకా అయిపోలేదు ఇది. ఓకే, సెషన్ 5, ఫ్యామిలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ క్లారిఫికేషన్ షీట్ ఇది. కుటుంబ పాత్రలు, బాధ్యతలు. పాత్రల సృష్టీకరణ పత్రం, స్పష్టీకరణ పత్రం, సృష్టీకరణ పత్రం, రెండు అర్థం చేసుకోవచ్చు. ఓకే, హూ హ్యాండిల్స్ వాట్, ఎవరు ఏ బాధ్యతలు తీసుకుంటారు. కుకింగ్, మీకు ఇంట్లో కుకింగ్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, క్లీనింగ్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, మనీ మేనేజ్మెంట్ ఎవరు తీసుకున్నారు, ప్రేయర్ ఆత్మీయ నాయకత్వం ఎవరు వహిస్తున్నారు, చిల్డ్రన్ కేర్ పిల్లల సంరక్షణ ఎవరు తీసుకుంటున్నారు, డిసిజన్స్ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు. కరెక్ట్ టిక్ చేసుకోండి అంతే. పేరు రాయాలి. నేమ్స్ రాసుకోమంటారా? పెట్టమంటారా? మీరు చెప్పేది కరెక్ట్ కానీ వంట దగ్గర ఇంగ్లీష్ ఎట్లా పెట్టాలి? మెన్షన్ చేయండి. ఆమె, నేను, బ్రాకెట్ లో కుకింగ్ అంటే ఆమె, ఆమె అయితే ఆమె, నేనంటే నేను. నేనే. అది నువ్వే కాబట్టి నువ్వు అని మెన్షన్ చేసుకో. నేను, నాకు తెలుస్తుంది కదా ఎవరి షీట్ అనేది, భర్త షీటా భార్య షీటా. అందులో నేను అంటే
ఓకే, భర్త నేనని పెడితే నేను, భార్య నేనని పెడితే భార్య. రాసుకోండి. మీ ఇష్టం ఎలానో రాస్తాను, క్లారిటీ ఉంటే చాలు. ఇద్దరాని ఇద్దరాని కూడా రాయొచ్చు. ఇద్దరైతే ఇద్దరని రాయొచ్చు, మళ్ళీ నన్నెంత జరుగుతుంది పొరపాటు నన్నెంత రాసుకో. ముగ్గురని మాత్రం రాయకండి. త్వరగా వెళ్దాం, ఇంకొక సెషన్ ఉంది, లంచ్ బ్రేక్ లోపల అవుతుందా. ఎన్ని రిసెంట్మెంట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలపై ఏదైనా అసంతృప్తి ఉందా క్లుప్తంగా వివరించండి. నీ భార్య బాధ్యతలపై కానీ నీ భర్త బాధ్యతలపై కానీ ఏమైనా అసంతృప్తి ఉందా మీకు? అంటే నా భార్య ఇంటి పనులు చక్కగా చేయదండి, వంట పని చక్కగా చేయదు, వాషింగ్ పనులు చక్కగా చేయదు, పిల్లల్ని సరిగా చూసుకోదు, అట్లాంటి కంప్లైంట్స్, అలాంటి అసంతృప్తి భర్తలు ఏమైనా ఉంటే రాయండి. అలాగే నా భర్త కొన్ని పట్టించుకోడు, ఫీజులు సరిగా కట్టడు, ఇంటి రెంట్ సరిగా కట్టడు, గ్యాస్ అయిపోతే పట్టించుకోడు, 3-4 రోజులు పడుతుంది గ్యాస్ అయిపోయిన తర్వాత, ఇలా కొన్ని రెస్పాన్సిబిలిటీ సరిగా చూడడు, అలాంటి అసంతృప్తులు ఏమైనా ఉంటే రాయండి. లేకపోతే ఏమవుతురా ఇంకా కల్పించి రాస్తారా? తర్వాత చూద్దాం, సెకండ్ సెషన్, సెకండ్ పార్ట్ లో చూద్దాం. నాకు తెలిసి ఇందులో చాలా మంది చాలా విషయాలు అసంతృప్తిగా ఉంటారు, అవునా? నిజమే కదా? మనసు ఎక్కువ మాట్లాడకూడదు. చాలా మంది భర్తలు టైంకి ఇల్లు రెంట్ కట్టకపోయినా, ఫీజు కట్టకపోయినా, అది ఒక రకమైన ఫీలింగ్, ప్రాబ్లం, అంటే సమస్యలు క్రియేట్ అవుతాయి, భార్యలు అసంతృప్తి చెందుతారు, ఇంట్లో వంటలు సరిపోయినాయి లేకపోయినా. నా 20 సంవత్సరాల లైఫ్ లో చెప్తున్నాను, ఒక్కరోజు కూడా వాళ్ళు 1 డే కూడా గ్యాస్, ఒక 1 డే కాదు 1 మినిట్ కూడా లేట్ కానీ వాళ్ళు, ఏ రోజు 1 మినిట్ కూడా అంతే. మనం తెలుసు కదా, మనం గ్యాస్ బండ్లు వేసుకొని పరిగెడతా ఉంటాం ఏజెన్సీ లో వైపు అటు ఇటు, అవునా? ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? సో ప్రాపర్ మేనేజ్మెంట్ లేకపోవడం. అందుకే నేను ఇల్లు లేసి 10 రోజులు ఎక్కడ బయట ఉన్నప్పుడు ఇంట్లో ప్రాబ్లము కాదు, ఇది లేదు అనే ప్రాబ్లం ఎప్పుడు కలగదు. ప్రొవిజన్స్ కావచ్చు, ఏదైనా, నాకు ఇది లేదు అనే ప్రాబ్లం ఎప్పుడు మేము క్రియేట్ చేయలేదు ఇంతవరకు. అదే అంటే మేనేజ్మెంట్ అనేది వాళ్ళని అన్ని విషయాలు, అరే నా కుటుంబంలో నా యజమాని లేక నాకు కావాల్సినవి సమకూరుస్తున్నాడు అనే ఫీలింగ్. పని మీద వెళ్ళినప్పుడు, ఒక బిజినెస్ పని మీద కావచ్చు, ఒక పరిచయ పని మీద వెళ్ళినప్పుడు కూడా స్త్రీలకు, పిల్లలకు ఆ కంఫర్ట్ ఉండాలి. మా డాడీ అయిపోయినా నా స్కూల్లో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు ఫీజు కోసం, లేకపోతే అలాంటి కంఫర్ట్ ఇవ్వాలి. సంతృప్తి అనేది మన కుటుంబంలో ఇవ్వగలుగుతున్నాం. ముఖ్యంగా భార్య భర్తలు ఒకరికొకరు గల అసంతృప్తి కలిగిన విషయాలు చాలా పెట్టుకుంటారు, అవునా? నిజమే కదా? మరి ఎట్లా రైట్ అవుతుంది? అంత అసంతృప్తిగా ఎలా జీవిస్తున్నాను? ఇక్కడికి వచ్చినాక నేను కొంతమంది కౌన్సిలింగ్ చేసి చేసి 2వ సిలిండర్, డబుల్ సిలిండర్ తీసుకునేది చేశాను. ఒకటే సిలిండర్ ఉంటుంది, అయిపోతే నెక్స్ట్ సిలిండర్ ఎట్లా వస్తుందా? పాస్పోర్ట్ ఉంటుందా? ముందేమో బుక్ చేసుకోలేము. ఎందుకు బుక్ చేసుకోలేము? ఖాళీ సిలిండర్ కావాలి, అవునా? డబుల్ సిలిండర్ తీసుకొని అది వేరే, ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. వాళ్ళని అంటే ఆస్కార్ లెవెల్, ఆ పైన ఏమన్నా దొరికితే అలాంటి తీసుకుంటే వాళ్ళని అలా అనమాట. వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్ గా సన్మానం చేయాలి వాస్తవం చెప్పాలంటే. అస్సలు చేయను నేను ఆ పని, అస్సలు ఆ పని చేయను. మీరు నీకు తెలుసా, తెలిసి తెలియకుండా నిన్ను వల్ల నీ కుటుంబాన్ని ప్రేమించుకున్న ఆజ్ఞకు విధే, అంటే అవిధే చూపిస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు 2 ఉంటే 1 ఇవ్వన్నాడు కానీ 2 నీకు రెండోది నీకు ఆప్షన్, అది, అవునా? అది ఇచ్చేది కాదు ఎప్పటికి కూడా, అవునా? రెండోది ఇచ్చేది అంటే సిలిండర్ కానే కాదు. ఎంత టెన్షన్ పెడతారంటే ఇక్కడ. నేను చాలా మంది చూసిన కాలనీలు, ఇక్కడ ఫ్యామిలీస్, అన్న సిలిండర్ ఉందంటే, సిలిండర్ ఉందంటే మాది పెద్ద ఫ్యామిలీ, ఇంకా వాళ్ళు ఇద్దరే ఉంటారు, కొంతమంది 2-3 అంత నుంచి, అవునా? ఏమైంది? పోనీ డబ్బులు ఏమంటే అది మ్యాటర్ కాదు, సమస్య కాదు. పోనీ డబ్బులు సమస్య ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక 15 మంది నుంచి కొనుక్కోమని సపోర్ట్ చేయొచ్చు. నెలకు జస్ట్ ఏమంటారు, పిజ్జా హట్లు, డామినోస్, KFC ఇవో ఇక్కడ పెడతారు, ఒక కనీసం 2-3 వేలు ఖర్చు. పిస్తా హౌస్, అవునా? సిలిండర్ ఎంత అండి? 2000 1500 2000 నిండింది ఇస్తారు, అవునా? ఎక్స్ట్రా సిలిండర్ కావాలండి. ఇది ప్రాబ్లం. అంటే కుటుంబంలో బాధ్యతల గురించి మాట్లాడుకుంటుంది, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ. ఈ బాధ్యతలు నెరవేర్చండి దయచేసి.
నీ భార్య నీ మీద కంప్లైంట్ చేయకుండా చేయండి. అలాగే పని విషయంలో ఇంటిని భద్రపరిచే విషయంలో, ఇంటిని సరిగా చూసుకునే విషయంలో భర్త నీ మీద అసంతృప్తి ఉండకుండా భార్య చూసుకోవాలి. అంతే కదా? ఇది ఎవరికి వాళ్ళే రాసుకోవాలి. రాసుకుంటాడు హస్బెండ్ రాయి. అప్పుడు హస్బెండ్ అనే దగ్గర నీ భర్త మీద నీకు ఏమైనా అసంతృప్తి అని అంటే ఎస్ అని రాయి, నో అంటే నో అని రాయి, వివరంగా ఒక లైన్ రాయండి ఏదైనా ఉంటే. నువ్వు ఎస్తూ అన్న అర్థం అసంతృప్తి చేస్తానంటే అర్థం చేసుకుని అమ్మాయి రాసిందంటే హస్బెండ్ మీద అసంతృప్తి ఉందని అర్థం అవుతుంది. సింపుల్ గా చెప్పాలండి, అంతే కదా? ఎవరి కాలు రాసుకోకండి, వైఫ్ దగ్గర రాసుకోకండి. ఇస్తాను నేను. మూడోది, వాట్ ఎక్స్పెక్టేషన్ డూ యూ హ్యావ్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ఫ్యామిలీ డిసిజన్స్? కుటుంబ నిర్ణయాల్లో ఒకరి మీద ఒకరికి ఉన్న అంచనాలు ఏంటి? ఏం అంచనా వేస్తున్నారు? ఒక నిర్ణయం తీసుకునే దగ్గర నా భార్య ఇలా ఉంటే బాగుండు, నా భర్త నాకు చెప్పి చేస్తే ఆయన ఏమైనా చేయండి కానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. నా భార్య కూడా నాకు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏదైనా చెబితే బాగుండు. కొంతమంది భర్త చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతారంట 2 రోజులు. ఈయన ఫోన్ చేస్తే కానీ తెలియదు ఎక్కడ ఉన్నాం అంటే మా ఇంటి దగ్గర ఉన్నాడు. ఈయన షాప్ లో ఉంటాడు అప్పుడు. కొంతమంది ఫ్రెండ్ దగ్గర అంటే చెప్పాలి కదా, వెళ్ళడం తప్ప ఇక్కడ ప్రాబ్లం. చెప్పకుండా వెళ్తే ఇంకా కంట్రోల్ ఎక్కువ అవుతుంది. అవునా? చెప్పి వెళ్తే ఏమవుతుంది? పర్మిషన్ దొరుకుతుంది. అవునా? ఈ రోజు మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, గంట సేపు ఉండదు, చెప్పేళ్ళు, దాని ఏముండదు. గంటనా 10 నిమిషాలు మ్యాటర్ కాదు చెప్పడం. అంటే అంటే అఫ్కోర్స్ ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మరొక వైపు నిర్ణయాలు ఇంకా ప్రమాదం. కొంతమంది ఫినాన్షియల్ నిర్ణయాలు ఇండివిజువల్ గా తీసేసుకుంటారు, ఇండిపెండెంట్. అవునా? భర్తకు తెలియకుండా భార్యలు, భార్య తెలియకుండా భర్తలు తీసేసుకుంటారు. కొంతమంది భార్య తెలియకుండా భర్తలు అనవసరమైన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అంతా అయిపోయి 1 లక్షలు నష్టం వచ్చిన తర్వాత చెప్తారు. అవునా? అదే నిర్ణయం తీసుకునే ముందు భార్యతో పంచుకున్నాను అనుకో, భార్య వద్దంటదో, లేకపోతే ధైర్యం అప్పుడు ఆమె లోపల ఏమైనా ప్రేరేపణ వచ్చి ఆత్మనడిపింపు వచ్చి వద్దులేండి ఏదో చూస్తుంటే బాగా అనిపిస్తలేదు అని. అవునా? అలాంటి తీసుకోమ్మా, నిజమా కాదు? నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. అందుకే అంచనాలు ఏంటి? అరే నా భర్త కొంచెం చెప్పి చేయడం, అందుకే అప్పుల పాలైపోతాడు. కొంతమంది పురుషులు నా ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది, నాకు ఉద్యోగం పోతుందని చెప్పాడు కదా. వ్యాపారం ప్రాబ్లం ఉంది, వ్యాపారం పోతుందని చెప్పారు. లేకపోతే ఈ నెల నాకు జీతం రాదు, కష్టంగా ఉంది, ఇంకా నెల జీతం ఇవ్వలేదు చెప్పాలి. ఏదంటే నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఒక 10,000 20,000 అప్పు చేయాల్సి వస్తుందని చెప్పాలి. అవునా? పురుషులందరూ బాగా అర్థం చేసుకుంటున్నారు, స్త్రీలు తొందరగా అపార్థం చేసుకుంటున్నారు. ఇది మీరు జెండర్ సమస్యలా క్రియేట్ చేయకండి. ఇది మానవ సమస్య, ఇది జెండర్ సమస్య కాదు. వాస్తవం చెప్పాలంటే. అవునా? ఐ నో వెరీ వెల్. అంటే మనం కొన్నిసార్లు జెండర్ సమస్యలుగా చూస్తాం. మన జెండర్ సమస్యలు చూసేటన్నీ కూడా అవి హ్యూమన్ సమస్యలు. అవునా? అంటే జెండరే చేయకూడదు. స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, కొన్ని ఏరియాలలో ఉంటారు, అది ఓకే. కానీ అన్ని ఏరియాలలో ఉండరు. అనేకమైన ఏరియాలలో అది జెండర్ సమస్య కాదు, మనిషి సమస్య. అవునా? మానవుని సమస్య. మానవుడు అంటే ఇద్దరు వస్తారు, స్త్రీ వస్తాడు, పురుషుడు వస్తాడు. అవునా? జెండర్ సమస్య కాదు అది. అవునా? ఇప్పుడు స్త్రీలే తప్పు చేస్తారంటే అది జెండర్ కి మనం ఆపాదించినట్టు అవుతుంది. తప్పు స్త్రీ ఎట్లా చేస్తారు, ఇద్దరు చేస్తారు, అది జెండర్ సమస్య కాదు. అవునా? తప్పు చేసేది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఇద్దరు పురుషులు స్త్రీలు ఇద్దరు పెట్టుకుంటారు. దాన్ని జెండర్ సమస్యగా చూపించాల్సిన అవసరం లేదు. పర్సెంటేజ్ ఏమైనా తేడా ఉండొచ్చు, అది సెకండ్, కానీ జెండర్ సమస్య కాదు. అవునా? స్త్రీ పురుషుడు సమస్య నాది కాదు. స్త్రీ చేస్తుంది, పురుషుడు చేస్తున్నారు. సో కొన్ని మనకు అలవాటు అయిపోయినాయి అనమాట. ప్రతి దానికి పురుషుడు స్త్రీ మీద తోయడం, లేకపోతే స్త్రీ పురుషుడి మీద వేయడము అలవాటు అయిపోయింది మనకు. ఎందుకంటే మనకు తాత ముత్తాతల నుంచి వచ్చిన అలవాటు. అంటే రక్షణ పడిన బాధ ఏంటంటే రక్షించబడిన తర్వాత పోలే అలవాటు. రక్షించబడ ముందు ఉంది ఆదమ వల్ల అలవాటు అంటే ఓకే. అలా పెట్టుకునేటట్టయితే కుటుంబాన్ని బాగోలేదు ఎవరి వాళ్ళు కదా. అందుకే కదా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే నువ్వు అనేది ప్రాబ్లం ఇక్కడ. అవునా? నువ్వు ఈయనే చేశాడు, అంతా ఈయనే చేశాడు, అంతా ఈమె చేసింది, నాదేం పాత్ర లేదు. అసలు 10 సంవత్సరాలు ఇంట్లో కూడా నేను సరిగా లేను, అంతా ఆయనే చేసిండు, లేదు అంతా ఆమె చేసింది, నాకు సంబంధమే లేదు ఇంట్లో. ఇది కాదు, ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలను తప్పించుకోవడం. అవునా?
భర్త తప్పు చేసి నష్టపోతే భార్య అంటే నాకు సంబంధం లేదు, ఆయనే బిజినెస్ చేసి ఆయన నష్టపడి దానికి నాకు సంబంధము లేదు. అమ్మా పెళ్లి చేసుకున్నప్పుడే ఆయన చేయబోయే వాటిలో అన్నిట్లో నీకు సంబంధం ఉంది, అవునా? అక్కడ మళ్ళీ ఏమంటారు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు మాత్రం కలివి అందు, లేమి అందు, ఆరోగ్యమందు, వ్యాధి అందు, సుఖమునందు, దుఃఖమునందు మేము ఎప్పటికీ ఎడబాయమంటారు. చిన్న కష్టం వస్తే ఎడబాటు. అంటే అంటే పెళ్లి చేసుకునే ఎమోషన్ ఉండిపోతారు ఆ టైంలో. మరి ప్రమాణాలు చేసుకున్నాం దీన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన కంటే తెలియకనే మాట్లాడుతున్నారా? నాలుగోది, రిలేషన్షిప్ లో ఆర్ ఇన్లాస్ కాజింగ్ ప్రెషర్, ఎక్స్ప్లెయిన్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇన్లాస్ అంటే ఇన్లాస్ వల్ల ఏదన్నా ఒత్తిడి ఉందా మీ కుటుంబంలో, గౌరవంతో వివరించండి. అంటే అత్తమామల వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? స్త్రీలు రాయండి, మీ అత్తమామల వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మీ కుటుంబంలో. పురుషులు కూడా రాయొచ్చు, మా అత్తమ్మ వల్ల మాకు ప్రాబ్లం. మా అత్తమ్మ ఇంటికి వెళ్ళగానే మా అత్తమ్మ ఫోన్ చేసి నా భార్యను బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఆ బ్రెయిన్ వాష్ చేయడంలో వాళ్ళు నా మాట వినట్లేదు. ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్, రాయొచ్చు, అవునా? ఎందుకంటే కూతుర్ల మనసులో మదర్లు పెట్టేటువంటి చిప్ ఏదైతే ఉంటుందో అది మార్చడం అది ఈజీ కాదు, అది ఫార్మాట్ కాదు ఈజీగా. అది ఫార్మాట్ చేయడం చాలా కష్టం. ఈ యాంటీవైరస్ కూడా పనిచేయవు, సాఫ్ట్వేర్ పనిచేయవు కొన్నిసార్లు. అప్పుడు పురుషుల మీద కూడా వాళ్ళ మదర్ యొక్క ఎవరిదొక ఉంటది కొద్దిగా, అది కూడా కష్టమే. అందుకే కొంతమంది స్త్రీలు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు, మా ఆయన వాళ్ళ అన్నదమ్ములకు పెడతారు, వాళ్ళ అక్క చెల్లెలకు పెడతారు, అన్ని మా పిల్లలకి ఏం ఉంచట్లేదు, వాళ్ళ అమ్మ అంటే నానంటే పరిగెడతాడు, అదే నా పిల్లలు అంటే మా వాళ్ళంటే ఏం రాడు, ఇట్లా ఉంటాయి కంప్లైంట్స్. ఓకే, గౌరవంతో వివరించండి, వాళ్ళ మీద కోపంతో కాదు దయచేసి. వాళ్ళు కూడా తెలియదు పాపం. మా ఇంట్లో ఇప్పుడు మా అమ్మ నాయన చదువుకోలేదా, నేను చెప్పుకున్నా, నేర్పించుకుంటే నేర్చుకుంటారు ఎవరైనా. మా అమ్మ నాన్న చదువుకోలేదు, కానీ మా తమ్ముని లైఫ్ లో కానీ నా లైఫ్ లో కానీ మా ఇంట్లోకి వచ్చి మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు తల దూర్చారు. ఒక మా గొడవ అయిందని తెలిసిన వచ్చి ఏం మాట్లాడరు, తల దూర్చారు. అలా అలా నేర్చుకోవాలి, అలా నేర్పించాలి, అవునా? ఐదోది, వన్ చేంజ్ నీడ్ టు మెయింటైన్ హార్మోనీ ఇన్ హోమ్. ఇంటిలో శాంతి సమాధానం కోసం అవసరమైన ఒక మార్పు ఏంటో రాసుకోండి. ఇవి ఎందుకు తెలుసా, మీకు వెళ్ళిపోతాయి తర్వాత, ఇవన్నీ మీకు వెళ్ళిపోతాయి. ఇంటికి వెళ్ళి కూర్చోండి, ఒక 4 రోజులు దీని మీద రీసెర్చ్ చేయండి, అంటే చర్చించుకోండి. అర్థమవుతుందా? అవునా? ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా రాదు. భార్య భర్తలో మన కమ్యూనికేషన్ లో చూసుకున్నాం కదా, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అర్థం చేసుకోకూడమే. మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. కామన్ గా మాట్లాడుకున్న భాష ఒకటే, తెలియదు మళ్ళీ. ఓకే, 6 వెళ్దామా? ఫెయిత్ అండ్ ఫ్యూచర్ విజన్. ఫెయిత్, స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. మనం ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి వెళ్తున్నాం. ఆత్మీయ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళిక, విశ్వాసం, భవిష్యత్ దర్శనం. ఓకే, హౌ ఆఫెన్ డు యూ ప్రే టుగెదర్? కలిసి ఎన్నిసార్లు ప్రార్థిస్తారు? అఫ్కోర్స్ ఈ విషయంలో నేను కూడా వీకే. వీక్ అంటే వీక్ అని అలా కాదు, బిజీ వల్ల, పరిచర్య కారణాలను బట్టి నా టైమింగ్ తన టైం కొన్నిసార్లు సెట్ కావు. ఆమె 24 గంటలు కిచెన్ పనులు రాత్రి 11:30కి వస్తుంది, నేను 12 క్లాస్ లో ఉండి ఇంకో పని అయిపోతుంది. అలా మాకున్న కారణాలు లేవు, చేయకూడదని మాత్రం కాదు. అవకాశం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు మీరు కలిసి ప్రార్థన చేస్తారు? డైలీయా, వీక్లీయా, అకేషనల్యా, అరుదుగా, ఏదైతే అది పెట్టుకోండి. కలిసి ప్రార్థన చేస్తారా మీరు ఎంతమంది?
భార్య భర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ విడివిడిగా చేసుకున్నారు, ఓకే సైన్, నో ప్రాబ్లం. కలిసి కూడా ఏమైనా అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నాను. అంటే డ్యూటీల వల్ల రావటం లేట్ అవుతుంది అంటే ఓకే, స్పిరిచువల్ వీక్నెసెస్ టు వర్క్ ఆన్. అభివృద్ధి చెందాల్సిన ఆత్మీయ బలహీనతలు ఏంటి? ఇప్పుడు ఇద్దరు రాసుకోవచ్చు. నాలో ఒక బలహీనత ఉంది, నా భార్యలో ఒకటి ఉంది, నాలో ఉంది, నా భర్త ఉంది, రెండు రాయండి వస్తాం. అక్కడో లైన్ ఇక్కడో లైన్ రాస్తాం. మీ భార్యకున్న ఆత్మీయ బలహీనతలు ఏంటి? రాయండి. నీ భర్తకున్న ఆత్మీయ బలహీనత రెండు రాసుకోండి. నాకు ఈ ఆత్మీయ బలహీనత ఉంది, నా భర్తకి ఈ ఆత్మీయ బలహీనత రెండు రాయండి. నాకు ఈ బలహీనత ఉందని భర్త రాయి, నా భార్యకి ఈ బలహీనత ఉందని భార్య గురించి రాయండి. ఆత్మీయ బలహీనతలు అంటే నా భార్య సరిగా ప్రార్థన చేయదండి, సరిగా కూర్చోదు, ప్రేరణ అనగానే అయిష్టతో కనబడుతుంది, మీటింగ్లు అంటే ఇష్టపడదు, వాక్యం నేర్చుకోవడం బైబిల్ చదవమంటే ఇష్టపడదు. నాకు కూడా ఎంత ఆసక్తి ఉన్నా బైబిల్ చదవాలంటే నాకు కొంచెం బలహీనత, బైబిల్ పట్టగానే నిద్ర వస్తుంది. నిద్ర వస్తాను రాయండి, కానీ ఇది రాయకండి, సాతాను దూరుతాడని స్పిరిచువలైజ్ చేయకండి. నాకు బైబిల్ పట్టుకొని సాతాను దూరి విక్రమత్తు కలుగ చేస్తాడు అట్లా చెప్పకండి. అంటే మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువలైజ్ చేయకండి దాన్ని. నీ బలహీనత రాసుకో. ఎంత నుంచి టచ్ అంటున్నట్టున్నాను నేను. టచ్ మాటలు వినోద్ ఎక్కువ, అందుకే. ఓకే, నీ బలహీనత అంటే బలహీనతనే, నేను పాపం గురించి అడగట్లా, బలహీనత. అవునా? ప్రార్థన చేయకపోవడము రెగ్యులర్ గా, లేకపోతే బైబిల్ చదువుకోవడము, ఆధ్యాత్మిక విషయాలు యాక్టివ్గా ఉండకపోవడం కొన్ని బలహీనతలు. అవి జయించాల బలహీనతలని. కొంతమంది సంఘం అంటే సహవాసం అంటే బలహీనత. వాక్యం చెప్తే అస్సలు వినరు, కొంతమంది శ్రద్ధగా వినరు, అదొక ఆత్మ బలహీనత. అవునా? వాక్యం వినకపోవడము, ప్రార్థన చేయకపోవడము, బైబిల్ చదువుకోవడము, అవునా, సహవాసంలో యాక్టివ్గా ఉండడం, ఇవన్నీ ఏంటి? ఆత్మీయ బలహీనతలు. అవునా? ఈ బలహీనతలు రాసుకోండి. నీ భార్యకేమో నీకేముంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా? ఫ్యూచర్ డ్రీమ్స్, భవిష్యత్తు కళలేంటి? స్పిరిచువల్ లైఫ్ లో తెలుసు కదా ఈ సెషన్ దేని గురించి? ఆధ్యాత్మిక జీవితం గురించి. ఆధ్యాత్మిక జీవితంలో మీ భవిష్యత్తు కళలేంటి? మీ భవిష్యత్తు కళలు రాయండి. ఇప్పుడు నీ భార్యది భర్తది ఇక్కడ అవసరం లేదు, ఎవరిది వాళ్ళు రాయండి. నువ్వు రాసినావంటే భర్త రాస్తే భర్త, భార్య రాస్తే భార్య. ఏంటి కళలు? 10,000 మంది కట్టే చర్చ్ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పబ్లిక్ స్పీకర్ గా, ఇవాంజలిస్ట్ కావాలనుకుంటున్నారా? స్పీకర్ కావాలనుకుంటున్నారా? ఏంటిది కళలు? ఏంటి మీ దర్శనాలు ఏంటివి? అంటే ఓన్లీ ఫ్యామిలీలో కూడా రాయొచ్చు అన్న. ఎవరు దాకా రాసుకోండి. పర్సనల్ గా నీ దర్శనం ఏంటి? క్రీస్తులు ఎదగాలన్న ఆధ్యాత్మిక గోల్ ఏంటి? డ్రీమ్ ఏంటి? ఓన్లీ స్పిరిచువల్ గా నేర్చుకోవాలని. ఓన్లీ స్పిరిచువల్ సెషన్ ఇది 6th సెషన్. వాట్ లెగసీ డు యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు క్యారీ? మీ కుటుంబ భవిష్యత్తులో కాలేదా? రాస్తూ ఉండండి, నో ప్రాబ్లం. మీ కుటుంబం భవిష్యత్తులో వదిలి వెళ్లాల్సిన ఆత్మీయ వారసత్వం ఏంటి? అంటే మేము పోయిన తర్వాత కూడా మా కుటుంబము ఆత్మీయ వారసత్వాన్ని ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? లెగసీ అనేది చాలా పెద్ద మాట. సో సింపుల్ గా చెప్పాలంటే వారసత్వం, ఒక స్పిరిచువల్ వారసత్వం గురించి మాట్లాడుతూ, నువ్వు నీ పిల్లలకి డబ్బు ఇచ్చినా, ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా, బంగ్లాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒక ఆత్మీయ వారసత్వానికి నువ్వేం వదిలేస్తున్నావు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు మాదిరిగా చూపించి దాన్ని కంటిన్యూ చేసేయడం అనమాట. అదే నువ్వు ఏదైతే చేస్తున్నావు దాన్ని నా తరం ఇలా ఉండాలి అని దానికి నువ్వు ఒక మాదిరిని సెట్ చేయాలి. అవునా?
అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆయన గొప్ప సింగర్ కాదు, కానీ తన సంతానం గొప్ప సింగర్ కావాలని నేను లెగసీ వదిలేసినట్టు అర్థం ఉండదు, అవునా? దాని అర్థం ఏంటి? నేను గొప్ప సింగర్ అయి దాన్ని కంటిన్యూ చేయాలి, నా వారసత్వం దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి అదే అనమాట. అంటే దానికంటే ముందు నేను జవాబు రాసే ముందు మీరు ఏమి ఇస్తున్నారు, అందుకే మీరు ఏం చేసి ఇస్తారు, అది ఏ లెగసీ ఇస్తారు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అరే మా నాన్న మంచి బోధకుడు అండి, అద్భుతంగా బోధించాడు, అద్భుతంగా జీవించాడు, నేను దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అలా అనమాట. మా నాన్న చాలా స్పిరిచువల్ అండి, ఆ స్పిరిచువల్ లైఫ్ ను నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అట్లా అనమాట. అలాంటి లెగసీ ఏమి ఇస్తారు మీ కుటుంబానికి, మీ వారసత్వానికి, పిల్లలకి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ అదే అమ్మా, ఇప్పటివరకు చెప్పింది అదే. మనము ఏమి ఇస్తున్నాం మన పిల్లలకి వారసత్వంగా, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఎలాంటి వారసత్వం ఇస్తున్నాం? ఇప్పుడు జాన్ వెస్లీ అడిగింది అనుకో, ఏమంటాడు? నా తల్లి నా కోసం చాలా గంటలు గంటలు ప్రార్థన చేసింది, మా భవిష్యత్తుని ఇలా చక్కగా తీర్చిదిద్దింది, మేము కూడా మా పిల్లలకి అలాగే ఒక వారసత్వాన్ని వదలాలనుకుంటున్నాం. నా తల్లి ఎప్పుడు అలసిపోలా, ఎంత పని చేసినా మేము 18-17 మంది పిల్లలమైనా మా అందరు బాగా చూసుకుంది, అలా అని చెప్పేసి ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అబ్బా ఏం లెగసీ కదా అది. అంటే అలా అంటారు, అంటే వారసత్వం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం అంటే మాదిరి, అంటే ఒక మాదిరిని ఎలా ఇస్తున్నాం, ఇది కంటిన్యూ కావాలా, ఇది ఆగిపోకూడదు, ఇలాంటి విధానం ఆగిపోకూడదు. నిజంగా అది కంటిన్యూ అవుతే ఏమవుతుంది? ప్రతి తరంలో ఒక మంచి భక్తులు ఉంటారు, అవునా? ఆ ఫ్యామిలీ నుంచి అలా మంచి మంచి భక్తులు వస్తారు, నిజమా కదా? అలా అయిపోతే ఏమవుతుంది? ఏమవుతారు? ఏం కాదు, భక్తి కొడతారు. నీ పిల్లల్ని ఆ స్కూల్లో చదివించాలా, ఈ కాన్వెంట్ లో చేయించాలా, పెద్ద కాలేజీలో చదివించాలి, ఇవన్నీ డ్రీమ్స్ కలిగి ఉన్నావు, కానీ నీ పిల్లలకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వాన్ని అందించాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి నిజంగా? వెరీ ఇంపార్టెంట్ అది, అవునా? నీ జీవితంలో ఏమన్నా డబ్బు అనే సెకండరీ కదా, కెరీర్ సెకండరీ, ఇవన్నీ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ లో ఉండాలి, కానీ స్పిరిచువల్ లైఫ్ ని బైపాస్ చేసి ఏ విధంగా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే మనం జీవిని చూపించాలి, ఇదే దారి, ఇలా నడవాలి. అంటే మనం కలెక్టర్ అయినా ఏమైనా, నేను కలెక్టర్ అయినా నా ప్రయారిటీ మాత్రము దేవుడు, స్పిరిచువల్ లైఫ్ లేకున్నా అలా అలా మనం ఏ స్థానంలో ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా కూడా అది అది రావాలన్నమాట. నువ్వు మిగతా సెకండరీ ఎన్న, నీవు గొప్ప గొప్ప చదువు చదివించు, కానీ లెగసీ అనేది ఒకటి ఉంటుంది కదా, ఫ్యామిలీ లెగసీ అనేది ఒకటి ఇవ్వాలి వారసత్వంగా. అబ్రహాం ఇస్సాకు నుండి యాకోబుకు ఒక వారసత్వం వచ్చింది కదా, అదే అన్నమాట. లాస్ట్ వన్ కమిట్మెంట్ యూ బోత్ మేక్ టుడే. మీరు ఇద్దరు ఈ రోజు చేసే ఒక నిబద్ధత ఏంటి? ఏం కమిట్మెంట్ తీసుకుంటారు ఈ రోజు మీ లైఫ్ కి? రాసుకోండి. ఈ రోజు నుంచి నేను ఈ నిబద్ధత తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చర్చించుకొని రాసుకున్న ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేనైతే. భార్యాభర్తలు కలిసి మాట్లాడు. నిబద్ధత అంటే స్టీవెన్ సింగిల్ అని రాసుకుంటున్నాడు, సిరీస్ లో మాట్లాడుకున్నాడు. చెప్పొచ్చు ఓకే, ఒక మంచి నిబద్ధత తీసుకోండి. ఈ రోజు నుంచి మేము ఇలా జీవిస్తాం, ఆధ్యాత్మిక జీవితానికి ఇలా ప్రాధాన్యత ఇస్తాం. ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రోమపత్రిక 8వ అధ్యాయంలో రాయబడినటువంటి హింస అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన, క్షామమైన, కరువైన, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మా లైఫ్ లో, మేము స్పిరిచువల్ లైఫ్ లో మేము ఇలా ఉంటాం. అదే నిబద్ధత అంటే. సో 20 సంవత్సరాల క్రితం నేను ఆ నిబద్ధత తీసుకొని నిబద్ధతతోనే ఇంతకాలం ప్రయాణం చేసినా మీకు అర్థమవుతుంది, అవునా? నిబద్ధత ఎప్పుడు తప్పలేదు. శ్రమ వచ్చిందానో, కష్టం వచ్చిందానో, ఆర్థిక ఇబ్బందులు వచ్చిన నిబద్ధతను ఎప్పుడు మీరులే. సో మిమ్మల్ని అదే అడుగుతున్నాను, మీరు ఒక మంచి నిబద్ధత తీసుకోండి ఈ రోజు. మీ నిబద్ధతలో చిన్న చిన్న విషయాలు సాకులు
కాకూడదు. సెకండరీ విషయాలు సాగులో కాకూడదు. ఇద్దరు కలిసి చేయండి నిబద్ధత. ఇద్దరు కలిసి ఒక నిబద్ధత. మీరు ఏం చేస్తారు స్పిరిచువల్ గా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు ఎలాగా నిలబెట్టుకోవాలనుకుంటున్నారు, ఒక మంచి నిబద్ధత స్పిరిచువల్ లైఫ్ గురించి. మా ఫ్యామిలీలో ఫ్యామిలీ ప్రేయర్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. మేము ఈరోజు ఎక్కడున్నా సాయంత్రం ఈ టైంకి ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటాం, కుటుంబంతో కలిసి ప్రార్థించుకుంటాం, కలిసి భోజనం చేస్తాం. ఇలాంటి ఏదైనా పెట్టుకోవచ్చు. అవునా, నిబద్ధత, మంచి నిబద్ధత తీసుకుని అది మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ ఇతర జీవితాలకు అది ఉపయోగపడాలి. అవునా, నిబద్ధత అంటే ఉపయోగపడేది కదా. ఒక కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేకపోతే ఏమవుతుంది అని అంటే ఏ పని చేయలేము. నిజం కదండి? మీకు తెలుసు కదా, ప్రపంచంలో కమిట్మెంట్ లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. ప్రధానికి ఒక కమిట్మెంట్ అవసరం. అలాగే నీ స్పిరిచువల్ లైఫ్ ఒక కమిట్మెంట్ ఉందా? ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నువ్వు వెళ్తూ వస్తావు, అది కమిట్మెంట్ రెగ్యులర్ గా. అలా నీ స్పిరిచువల్ లైఫ్ కి ఏం కమిట్మెంట్ పెట్టుకున్నారు మీ లైఫ్ లో, అది చాలా ఇంపార్టెంట్. షాప్ ఉందంటే వెళ్తాం, తీస్తాం, ఓపెన్ చేసుకొని రాత్రి క్లోజ్ చేసుకొని వస్తాం. కానీ స్పిరిచువల్ లైఫ్ కి ఏముంది కమిట్మెంట్? షాప్ కి మన కమిట్మెంట్ ఉన్నట్టుగా ఇప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అలా మనం అన్నిటికీ కమిట్మెంట్ పెట్టుకున్నాం కదా. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న కమిట్మెంట్ ఏంటి, ఒక నిబద్ధత అనేది చాలా అవసరం. ఎందుకంటే మీకు తెలుసా, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా? స్పిరిచువల్ కమిట్మెంట్ లేకపోతే మిగతా ఏరియాలన్నీ కూడా డౌన్ ఫాల్ అయిపోయి తెలుసా మీకు. స్పిరిచువల్ లైఫ్ అవునా, గాడ్ సెంటర్డ్ గా ఉన్నంత కాలము అన్ని ఈజీగా ఉంటాయి. గాడ్ సెంటర్డ్ ఎప్పుడైతే ఉండడో సమస్యలు అధికం అవుతా ఉంటాయి. అంటే మనుషులకు ఉండే సమస్యలే కానీ మన జీవితంలో పెద్ద పాత్రను పోషిస్తాయి. అదే గాడ్ సెంటర్డ్ గా జీవించినప్పుడు ఆ పెద్ద సమస్య కూడా మనకు చిన్నదిగా కనిపిస్తుంది. ఈరోజు ప్రాబ్లం ఏమవుతుంది అంటే అదే, మనం సంవత్సరాల తరబడి ఒక లైఫ్ అలవాటు పడిపోయి అందులోనే కొనసాగుతూ బలవంతంగా కుటుంబాలను ఈడ్చుకెళ్ళకండి, బలవంతంగా లాక్కెళ్ళకండి. కలిసి నడవండి. కలిసి నడిస్తే కుటుంబం అవుతుంది, బలవంతంగా నడిపిస్తే అవ్వదు. కలిసి నాకు తెలుసు చాలా మంది కలిసి నడవట్లే. అవునా, నిజమండి. ఎట్లా పడి రెండంలో ఒకటి లెఫ్ట్ కు రైట్కి వెళ్తే ఏమవుతుంది? మనకు అలాగే ఉన్నాయి మన కుటుంబాలన్నీ. అవునా, అప్పుడు అవి ఎవరి కంట్రోల్లో ఉండాలా? దేవుని కంట్రోల్లో ఉంటే, వాక్యం కంట్రోల్లో ఉంటే ఎక్కువ తక్కువ అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇది లెఫ్ట్కి వెళ్తున్నాం, ఏం చేస్తాం? దీన్ని ఇట్లా ఆగితే ఇటు పడుతుంది. అవునా, అట్లా బ్యాలెన్స్ అది. సో లేఖనాలు, దేవుడు ఇవన్నీ మనల్ని బ్యాలెన్స్ చేస్తాయి. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పిపోతుందో ఇంబ్యాలెన్స్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు బయట వాళ్ళకంటే అనేక ఉంటే పెద్ద మనుషులు కూర్చొని పెట్టి పంచాయతీ చేసి అది కన్విన్స్ చేసి ఒప్పించి బలవంతంగా కలుపుతారు. కానీ మనకు అది అవసరం లేదు. మనల్ని ఎవరు ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు, లేఖనాలు ఒప్పింపజేయాలి. వాటితో మనం ఒప్పించబడి చిన్నగా నడవడం నేర్చుకోవాలి. ఆమె అంతే కదా. వాళ్ళకు బలవంతం పంపించినా ఇక వాళ్ళు కలిసి ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అవునా, ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్తారు, అంత ఆస్తిపడు 4 దెబ్బలు పడితే ఏమవుతుంది, అంత ఆస్తి ఏం పోతుంది అని ఇట్లా ఏదో రకంగా నచ్చేపి ఏదో వాళ్ళ మధ్యలో వాళ్ళు పెట్టేటివి చాలా భిన్నమైనవి ఉంటాయి. అవునా, కారణాలు. కానీ మనకు అలాంటి కారణాలు లేవు. మనకు దేవుడు వాక్యం అంతే. ఆమె దేవుడు ప్రేమించినాడు, ప్రేమించాలి. దేవుడు విధేయ చూపించమన్నాడు కాబట్టి విధేయ చూపించాలి. దేవునికి విడాకులు ఇష్టం లేదు కాబట్టి సచిన విడాకులు తీసుకోకూడదు. ఆమె భార్య భర్తని ఎవడు వేరు చేయకూడదు. ఇంక్లూడింగ్ యూ అంటే యూ అంటే అర్థం ఏంటిది? నువ్వు నీ భార్య నుండి, నీ భర్త నుండి వేరు అవ్వాలనుకోవడం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకం. అవునా, మూడోడు రావాల్సిన అవసరం లేదు. నువ్వు వేరుగా ఉండాలనుకోవడం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమే కదా. సిన్, ఇట్స్ సిన్, బిగ్గెస్ట్ సిన్. అంటే కొన్ని కండిషన్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. అన్నింటిలో కాదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు వదిలేస్తే భర్త భార్యకు, భార్య భర్తకు వేరే రకంగా వేరుగా ఉండాలని ప్రయత్నం చేయడం అంతా కూడా దైవికము. అసహ్యమైన క్రియ అంటారు పాత నిబంధన కదా. విడాకులు అనేది దేవునికి అసహ్యమైన క్రియ. తెలుసా మీకు ఎంత సీరియస్ విషయమో? భార్య భర్తలు ప్రార్థన విషయంలో తప్పించి ఏ విషయంలో గ్యాప్ రాకూడదంట. తెలుసా, మొదటి కొరింథీ 7:8 మాట్లాడుతుంటాడు. ఒక్క ప్రార్థన విషయంలో తప్పించి భార్య భర్తలు గ్యాప్ ఎడం రాకూడదంట.
ప్రార్థన చేసుకునే విషయం తప్పించి అంటే అది కూడా ఎట్లా ఇరువురు సంవత్సరం చొప్పున తీసుకోవాలంట ఆనందం కూడా. అంటే నేను ఒక 4-5 రోజులు ప్రార్థనలో ఉంటా, నన్ను డిస్టర్బ్ చేయద్దని భర్తకి, భర్త భార్య కదా చెప్పి ప్రార్థనలో ఉండాలా. అది కూడా పర్మిషన్ లేకుండా కూడా ప్రార్థనలో ఉండకూడదు. నువ్వు నాకు దూరం ఉంటే నేను టెంప్ట్ అవుతాను, నేను శోధించబడతాను, నా శోధన అవసరం లేదు నాకు అని ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఓకే, ఈ రోజు అలాంటి మాట్లాడితే కూడా ఏమనుకుంటారు, ఇంక పిచ్చి ఉందేమో, లస్ట్ ఎక్కువ, కామం ఎక్కువ అనుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవునా? తప్పది. మొదటి కొరత 7వ మాట్లాడుతుంది, జాగ్రత్తలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పురుషునికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని చెప్పిందే పాపం జరగకుండా. అవునా? మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి మనం లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ పాపాన్ని శోధించబడితే అర్థం ఉంటుందా? ఉద్యోగాల పేరు మీద, వ్యాపారాల పేరు మీద, నెల రోజులు పరీక్షల పేరు మీద ఊరవతల ఉండడం. అవునా? రైటేనా? మీకు తెలుసా ఈ ఎఫెక్ట్స్ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినట్టు ఎక్కువ అంటే పూర్తి అది కాదు కానీ ఇందులో కొంత వాస్తవం ఉంది. ఏంటి అని అంటే డెలివరీ టైంలో స్త్రీలు పుట్టింటికి పోయి 6 నెలల దాకా రారు కొంతమంది. ఈ 6 నెలలన్నా పురుషులు తప్పులు చేసే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అవునా? కానీ ఇవన్నీ ఎవరు ప్రాక్టికల్ ఇవ్వడం ఆలోచించారు. పెళ్ళైనాక దుబాయ్కి వెళ్తాడు భార్యను వదిలేసి, ఏమైతుంది? ఎంతోమంది ఇప్పుడు కేసులు అని అవే కదా. అప్పుడు ఒక భర్త తిరిగి వస్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, కత్తులు ప్లాన్ చేస్తా ఉంటారు అనమాట. వాడు వస్తున్నాడు అంటే, అవునా? వాడు వస్తున్నాడు ఇంటిమేషన్ ఇచ్చిందంటే ఇక్కడ ప్లాన్లు వేరే జరుగుతూ ఉంటాయి. ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ? ఇప్పుడు నిజం చెప్పండి, మన మధ్యలోనే ఇప్పుడు మన సహోదరులు కదా, ఒక వారం రోజులు మనం మాట్లాడకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మనం నెగిటివ్ థాట్స్ వస్తాయా రావా? నిజమే కదా, వస్తాయా? ఇప్పుడు మీరు ఫిలిప్ తో ఎవరెవరు రెగ్యులర్ మాట్లాడేవాళ్ళు ఒక వారం 10 రోజులు మాట్లాడకండి, ఏమైతుంది? గ్యాప్ మెంటల్ గా తప్పుడు ఆలోచనలు వస్తాయి రావా? మరి బయట వాళ్ళతో మనకు అంత ఉంటే ఇంట్లోతో ఎలా ఉంటుంది చెప్పండి గ్యాప్ ఉంటే? ఆలోచించండి. కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, ఇంటిమసీ కానీ, ఎమోషనల్ ఇంటిమసీ కానీ, ఫిజికల్ ఇంటిమసీ కానీ ఎవి తగ్గకూడదు యాక్చువల్ చెప్పాలి. అంటిల్ అన్లెస్ ఒక ప్రార్థనకు మీరు సిద్ధపడి మనం 10 రోజులు దేవుడికి గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం అని అంటే అలాంటి నిర్ణయాలు తప్పించి, ఈవెన్ పౌలు అలాంటి నిర్ణయాలు కూడా వెసులుబాటు ఇచ్చాడు. అవునా? ఒకవేళ మీరు ప్రార్థన చేసినప్పుడు మనసు నిలపలేకపోతే ప్రార్థన పక్కన పెట్టి కలుసుకోమన్నాడు. అవునా? అవి అంత ఉంది. బైబిల్ కావాల్సింది ఏంటి? నువ్వు పరిశుద్ధంగా జీవించినావు. నువ్వు ఏదో వారం 10 రోజులు ప్రార్థన చేస్తే దేవునికి ఏదో ఒరిగేది ఏమి ఉండదు. అవునా? ఒరుగుతుంది ఏమన్నా దేవునికి? నువ్వు వారం 10 రోజులు సీరియస్ గా ప్రార్థన చేసినంత దేవుడికి కావాల్సిన పరిశుద్ధత. నీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అవునా? పెళ్లి అనే బంధమే అందుకోసం వచ్చింది. నిజమే కదా? పెళ్లి బంధం, పెళ్లి యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపము ఒకవైపు సృష్టిని అభివృద్ధి చెందడం అయితే, రెండోది పాపము జరగకూడదు. కాబట్టి వెరీ సీరియస్ గా తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నత మా దేవ, నీకు స్తోత్రాలు. నేను ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి, మా అందరి పట్ల నీకు ప్రత్యేకమైనటువంటి వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఇప్పుడు జరిగినటువంటి 2వ సెషన్ లో జరిగినటువంటి ప్రతి సెషన్ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేని గురించి అయితే మేము వివరంగా మాట్లాడుకున్నామో ఆ విషయాల్లో మేము మార్చుకొని అభివృద్ధి చెంది నేను ఘనపరచడానికి, ప్రభా నీ అడుగుజాలు నడవడానికి ఎక్కువ సహాయం దయచేయమని మా ప్రార్థన వింటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాలు కట్టుకోవడానికి ఇంకెక్కువ కృపను అనుగ్రహింపు చేయమని యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్.